రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? తెలిసింది కదా, అభ్యాసం. ప్రతి క్షణం బ్రహ్మాత్మంగా, బ్రహ్మ లక్షణాలు, బ్రహ్మ నడక, బ్రహ్మ భావాలతోటి, బ్రహ్మ లక్షణాలతోటి, బ్రహ్మ గుణాలతోటి, బ్రహ్మ ఆచరణతో మనం ఉండటమే. అలా ప్రతి క్షణం ఉండటమే. ఈ దేహాన్ని బ్రహ్మాధీనంలో నడుపుకోవటమే. మనసాధీనంలో నడిచాం, ప్రపంచంలో కొద్దిపోయి జన్మలు తెచ్చుకున్నాం. అది తెలిసింది కదా, ఆ మర్మం తెలిసింది. మనసు బ్రహ్మం రెండు ఏంటో తెలిసింది. మనసు అంటే దేహం నేను అనుకునే భావనే మనసు. ఆ బ్రహ్మ నేను అనుకునే భావనే నిజమైన నువ్వెవరో నేను తెలియజేసేది, జన్మ లేకుండా చేసేది, నిన్ను నువ్వు తెలుసుకునేది బ్రహ్మ. అదే నిజమైన నేను. దానికి మార్పు లేదు, చేర్పు లేదు. అది ఎప్పుడు ఉండేది. ఈ ఆకారానికి మార్పులు వస్తాయి. బ్రహ్మానికి ఆకారం లేదు, నిరాకారం. అది గుణం లేదు, నిర్గుణం. ఇక్కడ దానికి ద్వంద్వాలు లేవు, నిత్యు ఆనందో బ్రహ్మ. మరి అలాంటి స్థితిని నువ్వు తెలియక మనది మనందరూ కూడా అమ్మా, మనకి ఈ సత్సంగం అంటే విలువ మనం తెలవనోడికి అది అర్థం అవ్వదు. ఈ సత్సంగం అంటే ఏంటి? ఇది ఫైనల్ సత్సంగం, పిహెచ్డి క్లాస్ లాంటిది. అంటే ఇంక చదువు లేదు. ఈ చదువుతో ఆఖరు చదువులు ఎన్ని బాహ్యంగా చూడు, బాహ్య చదువుల్లో పిహెచ్డి అయ్యాక ఇంక చదువు లేదు అని వాళ్ళు ఆ చదువు సారాన్ని ఉద్యోగం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మికలో బ్రహ్మ భావన, జ్ఞాన సాధన సత్సంగంలో ఇక్కడ మనం తెలుసుకున్న ఈ ఆధ్యాత్మిక సంపదతోటి శాశ్వతమైన ఆనందాన్ని, మళ్ళీ జన్మలేని తరాన్ని మనం జన్మ లేకుండా చేసుకునేది. మరి ఈ సత్సంగంలోనే మనకు తెలిసింది. లేకపోతే మనకి ఏం తెలుసమ్మా, మనకి ఏం చదివేమని. కానీ మనం ఒకటి మాత్రం, మనకు అమ్మ దగ్గరికి వచ్చాక ఏది నేను చదవలేదని కానీ, నాకు లేదని కానీ, ఈ భావాలు అసలు ఇవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి? నేను ఇక్కడ కూర్చుని తెలుసుకున్నానంటే అన్ని చదివినట్టే అని ఒకటి బాగా. ఇది చూడండి అమ్మ, ఒకటే మాట చెప్పారు కదా, ఇక్కడ వచ్చి మహాత్ములు అందరూ ఈ బ్రహ్మజ్ఞానం ఎన్ని చదివితే తెలుస్తుందో, ఎన్ని చదివితే దీని సారం తెలుస్తుందో, దీని యొక్క రుచి, ఇది ఇష్టపడాలి, ఇది నేను అనుభవించాలి, ఆచరించాలంటే ఎన్ని చదవాలో, ఎన్నిటి సారం అని చెప్పారు. విన్నారు కదా మీరు. వేదాల సారం రా ఇది, బ్రహ్మ సూత్రాల సారం రా ఇది బ్రహ్మజ్ఞానం అంటే. ఈ బ్రహ్మజ్ఞానం నీకు తెలియాలంటే బ్రహ్మ సూత్రాలన్నీ చదివితే దాని సారం, వేదాలన్నీ చదివితే దాని సారం, ఉపనిషత్తులన్నీ చదివితే దాని సారం, భగవద్గీత అంతా చదివితే దాని సారం ఈ బ్రహ్మం. ఈ బ్రహ్మజ్ఞానం నీకు తెలియాలంటే ఈ 4 చదివిన సారం ఈ బ్రహ్మం. మరి ఈ 4 చదివితే కానీ ఇది అర్థం అవ్వదు అని చెప్పారు. ఈ సారం తెలియాలంటే నీకు అవన్నీ చదవాలి. మరి ఇది తెలుస్తానంటే మనకి అవన్నీ చదివినట్టే కాదా? అర్థం చేసుకోండి మీరు. అది ఇక్కడ మనకి లేనితనం, అసలు లేనితనం. నేను చదవలేదని భావం లేదు, నాకు తెలియలేదని భావం లేదు. చూడండి, అసలు బాహ్యంలో కానీ, ఇహంలో కానీ, పరంలో కానీ నాకేమి సంశయం లేదు అని ధీరత్వం మనకు వచ్చేసి ఉండటమే. నాకు జన్మ లేదు. అమ్మ ఎలా చెప్తున్నారు? అరే నాకు జన్మ లేదు, నాకు జన్మకి మళ్ళీ రాను అని ఎందుకు చెప్తున్నారు? మన మీద మనకు నమ్మకం, మన మీద మనకు విశ్వాసం, మన మీద మనకు దృఢ సంకల్పం. నేను బ్రహ్మాండని ధీరత్వమే మనకి మళ్ళీ జన్మ రాకుండా చేసి స్థితిని అదే కలిగింది. నువ్వు బ్రహ్మయ్య ఉన్నప్పుడు ఇంక నామరూపం ఇంక నీకు ఎక్కడ కనబడతాయి? అసలు వినిపించవు అనంటారా? మనం కూడా ఇవాళ మనం బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి ఇంతలాగా రాగలుగుతున్నాం. వయసుతో సంబంధం లేకుండా, ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా చక్కగా పాత డ్యూటీ ఇంటికాడ దేహధర్మం ఇష్టంగా చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళందరినీ ఇష్టపడుతూ, వాళ్ళ ప్రేమతోటి మనం ఇక్కడికి రాగలుగుతున్నాం అంటే మనం ఎంత నైపుణ్యమో చూడండి, ఎంత మీరు అభ్యాసం ఎంత చేశారో చూడండి కదా. మరి ఇది ఇంతకంటే జ్ఞానం ఇంకోటి లేదు. ఎందుకు లేదు? మరి ఇది నిన్ను నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదని రమణ మహర్షిగా చెప్పారు. రమణ మహర్షి ఒకటే మాట అన్నారు, నిన్ను నువ్వు తెలుసుకొని ఆయన అన్నారు. ఆ రమణ మహర్షి చెప్పిందే ఇక్కడ అమ్మ మనకి జవాబు చెప్తున్నారు.
నువ్వు అమ్మ నేనెవరు అనేటప్పటికీ నాకు నువ్వు బ్రహ్మానివిరా అని చెప్పారు. నాకు అక్కడే అది ఇవన్నీ కూడా మనందరికీ కూడా మన స్థితి మనకి తెలియదు, మనలో పవర్ మనకి తెలియదు. ఆంజనేయ స్వామి చూడండి, ఆయన పవర్ అని తెలిసిందా, ఆయన శక్తి అని తెలిసిందా? తెలియలేదు. మరి భగవంతుడే వచ్చి నువ్వు ఇక్కడి నుంచి ఎగరగలదు, వెళ్ళగలదు, నీ శక్తి నీకు తెలియదు అంటే ఓహో నేనంత. అలాగే మనలో బ్రహ్మ యొక్క పవర్ మనకు తెలియలేదు. అమ్మ ఆ ఆంజనేయ స్వామికి ఆ రాముడి కార్యానికి ఎలా చెప్పాడో ఆ అమ్మే మనకి అలా రాముడిగా మనకి ఆంజనేయ స్వామిని ఎలా మన పని కోసం చూసారా, మనం జన్మ లేకుండా చేసుకోవడం కోసం నీ పవర్ అయితే నీకు చూపించి, నీ నడకైతే నీకు చూపించి నువ్వు అదే ఉన్నావు. నువ్వు పిల్లివి కాదు, పులి. నువ్వు బ్రహ్మ పులివి. జన్మలేని స్థితి నీకు సాధ్యం. నీకు కాదు, అందరికీ సాధ్యం. ఎవరు అనుకుంటే వాళ్ళకే సాధ్యం. వాళ్ళకి కాదు, ఎవరు అనుకుంటే వాళ్ళకి. ఈ జన్మలో ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం అది. ఈ ఒక్క మానవ జన్మలోనే జన్మ లేకుండా చేసుకునే జన్మ ఈ ఒక్క జన్మే. ఆ మర్మం తెలుసుకునేది ఈ ఒక్క జన్మే. ఈ జన్మ తప్పించి 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో ఆకారాలు ఎత్తి వచ్చాం. మరి 84 లక్షల జీవరాశులు అంటే 84 లక్షల ఆకారాలు. మరి మనం ఎన్ని ఏ ఆకారంలో ఎత్తాం మనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన అందరూ కూడా కింద జన్మలు అన్నింటిలోని ఫస్ట్ మార్కులో పాస్ అయ్యాం. సంశయం మాత్రం లేదు. అదేదా మనం ఫస్ట్ మార్కులో పాస్ అయిన పోగానే మనం ఇక్కడికి రాగలిగాం. అదేనా అమ్మ ఒకటే చెప్తారు, ఇవన్నీ కూడా మన అదృష్టం అంతే. ఇంకొక మాటలో చెప్పాలంటే మన అదృష్టం తప్పించి ఇంకేమీ లేదు. మనం చేసుకుని వచ్చాం అని చేత ఏమో ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలియదు. అమ్మ దయ వల్ల మనకి సత్సంగం మనకి ఒకటి ఉంది అని, ఈ సత్సంగం ఒకటి మనకి మన జన్మరహస్యం తెలుసుకుంటామని, ఇదే ఫైనల్ సత్సంగం అని మనకి మన సుకృతం వల్ల తెలిసింది. ఇది ఎవరు చెప్పలేదు. ఒక్కొక్కళ్ళు అభ్యాసం వల్ల కదా, మనకి తెలిసింది. అదే ఒక్కొక్కడు చెప్పడం వల్ల మనకి తెలిసింది. అలా వచ్చాం మన అందరూ కూడా. మరి ఇది ఎంత గొప్ప సత్సంగం అంటే అమ్మా, ఇది చెప్పడానికి అలవి కాదు సత్సంగం. మరి ఈ సత్సంగంలో అమ్మ చెప్పిన పదాల వల్ల, అమ్మ చెప్పిన మాటల వల్ల ఆచరించి ఎంతమంది తయారవుతున్నారు. మరి మీకైతే మీరు అనుకుంటున్నారు, కానీ ఎంతమంది కొత్త వాళ్ళు తయారవుతున్నారో నాకు తెలుసు. చిన్నపిల్లలు ఎంతమంది తయారవుతారో అమ్మ. ఒక్కొక్కళ్ళు ఇది మనం ఇంకా ఎలా చెప్తా ఆడికి 4 సార్లు చెప్తే ఇంకా అందులో మమేకమైపోతున్నారమ్మా. నాకు మొన్న ఇద్దరు కొత్త వాళ్ళు మనకు వచ్చారు. వాళ్ళు ఇద్దరు అసలు చెప్తే తీరు. ఒకడు వైజాగ్లో శిరీష్ అనే పాప దానికి చక్కగా ఈ మాటలన్నీ చెప్తే అది ఎంతో ఆనందపడిపోయి, నాకు ఇది తెలియలేదు, ఇది కూడా పెట్టాం, ఈ లైవ్ కూడా చూస్తున్నాడు అది. ఎందుకు అది చూసిన తర్వాత తల్లిపోయి ఎంత మమేకమైపోతుంది. ఏడుపుతోటి నన్ను మాట్లాడింది నాతో. అలాంటి ఏడుపు ఇంకా నాకు లేదు నాన్న అని అదే చెప్పింది. ఏడుపు తప్పించి నెల అయింది పోయి, నెల నుంచి ఏడిపే. దానికి చెప్పింది 3 సార్లు చెప్పాను, ఇంక నాకు ఏడుపు లేదు అని చెప్పింది. అసలు మనం కూడా అంతే. మనం ఇప్పుడు అసలు మనకి చూడండి, అంతకు ముందు మనసు ఎంత ఆరాటం తోటి ఇది ప్రశ్న ఉందా? ఆరాటం ఆగిపోయింది కదా. ఎందుకు ఆగింది? తెలుసుకున్నారు. మనసు ఏంటో తెలిసింది, మనసు లక్షణం ఏంటో తెలిసింది, దాని గుణం ఏంటో తెలిసింది, దాని భావన ఏంటో తెలిసింది. అంటే ఆ భావన ఎప్పుడైతే తెలిసిందో అంతే మనం అలా ఉండిపోగలుగుతున్నాం. అలాగే ఇవన్నీ కూడా అమ్మ పదాలు. అంత అమ్మ అనుభవజ్ఞానమైన గురువే నిన్ను అనుభవింప చేయగలరు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనుభవజ్ఞానం ఉంటేనే మనకి కొత్త జ్ఞానం కొంతవరకే తెలియబడుతుంది. అనుజ్ఞానం ఆచరించి అనుభవించే చేయగలుగుతుంది. నువ్వు ఆచరించి అనుభవించే శక్తి యుక్తే అనుభవజ్ఞానమైన గురువుకే ఉంది. అనుభవజ్ఞానమైన గురువే మనల్ని అనుభవింప చేయగలరు. ఇక సంశయం మాత్రం లేదు. ఇక్కడికి వచ్చిన అందరికీ జన్మరాహిత్యమే అని చెప్పడానికి కారణం
తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుకుంటున్నారు, అంతే అవుతారు. అంటే ఇక నీకు మళ్ళీ సంశయం లేదు, ఇంకో మాటే లేదు ఇక్కడ. అమ్మ దగ్గర ఇంకో మాటే లేదు. అమ్మ మన సత్సంగంలో మనందరూ బ్రహ్మంగా ఉంటున్నారు. అమ్మ అంటారు, అరే సప్తగ్రంథులు బ్రహ్మంగా ఉంటారు, సంశయం లేదు. ఎందుకుంటారు అంటే అదే చెప్పారు అమ్మ. అరే తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఉంటారు, అంతే. అనుభవం వచ్చిన తర్వాత మీరు ఇంకెవరు చెప్తే వింటారండి? అనుభవం వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా కావాలా? అది అనుభవం అందరూ కూడా అనుభవిస్తున్నాం. అనుభవించి ఆనందాన్ని ఈ వయసు సంబంధం లేదు. దేహానికి ఉండే పరిస్థితి, దేహం యొక్క పరిస్థితి కూడా లక్ష్యట్లేదు. అది అంచేత మనందరూ కూడా గొప్ప అదృష్టవంతులు అని చెప్పడానికి ఇంకా మాటలు సరిపోదు. ఆచరించి అనిపించడమే. మనం ప్రతిరోజు ఈ సత్సంగానికి రావడం వల్ల మనకి మత్తగంతా అన్ని పుస్తకాలు ఈ మత్తగంలో ఉన్నాయి. మనకి బ్రహ్మ సూత్రాలు అన్ని చెప్పాం కదా, అన్ని కూడా మన మత్తగంలో ఉన్నాయి. అమ్మ ఏ టైంకి నువ్వు బ్రహ్మంగా ఉంటే, అరే బాబు నువ్వు బ్రహ్మంగా ఉంటే ఏ టైంకి ఏం చేయాలో, ఎక్కడ ఎలా జరగాలో, ఏది కావాలో అన్ని కూడా అప్రమత్తంగా జరుగుతాయి. కానీ బ్రహ్మంగా నువ్వు 100% ఉంటే 100% నీకు ఆ నమ్మకం విశ్వాసం ఉంటే అదే జరుగుతుంది. అది అక్కడ నీ నమ్మకం విశ్వాసం మీదే నీ భవిష్యత్తు ఉంటుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు 100కి 100 మార్కులు రావాలి అంటే వాడు అన్ని చదివితేనే 100కి 100 మార్కులు వస్తాయి కదా. మరి కొన్ని చదివితే కొన్ని మార్కులు వస్తాయి. అలాగే నువ్వు ఈ ఆచరణలో కూడా 100% అనుభవించి 100% ఆచరించావా, నీకు 100% నీకు అన్ని ప్రతిదీ అప్రమత్తంగా దేహ ధర్మాలు జరుగుతాయి, అంతరంగంగానే జరుగుతుంది. పరిస్థితి దేహ ధర్మాలు చక్కగా జరుగుతాయి. దేహం పాత్రలు, నీ చుట్టూ ఉన్న పాత్రలన్నీ నీకు సహకరిస్తారు. ఎందుకు సహకరిస్తారు? నువ్వు అందరినీ ప్రేమగా చూస్తావు, నువ్వు అందరికీ ఉపయోగపడతావు, వాళ్ళందరూ నీకు ఉపయోగపడతారు. అదే అప్పు చెప్పేది. ఒరే సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలిరా మనం. సంసారం అనే ముసుగు, ఈ పాత్ర ఏమో డ్యూటీ చేయాలిరా, లోపల సన్యాసిగా ఉండాలి. సన్యాసి అంటే ఏ కోరివాడు కాదు, అడిగివాడు కాదు, అది కోరికలు ఉండవు. సన్యాసి అంటే అది తృప్తి అంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆ తృప్తి, హాయి, ఆనందం ఎప్పుడు వస్తుంది? లోపల సన్యాసిగా నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా అందరికీ. మనందరూ అలాగే ఉన్నాం. మనం ఎవరు కూడా ఒక్కడు కూడా ఈ విషయాలు, అమ్మ చెప్పిన విషయాలు అన్నింటిలోనే 100కు 100 ఉన్నాం. అమ్మ ఇందాక అన్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తే ముద్దు పెట్టుకోవాలని పెడతాందరా, అంత అలా ఉన్నారా మీరు అని చెప్పారు. ఎంచేత ఒక తల్లికి బిడ్డ మీద అంత ప్రేమ వచ్చిందంటే ఎంత నడక నడిస్తే వస్తుంది, ఎంత ఆప్యాయత ఉంటే వస్తుంది, ఎంత మీరు ఎంతో ఎన్ని అమ్మ చెప్పేది మీరు అన్ని ఆచరించడం వల్లనే కదా. అదే చెప్తారు అమ్మ. అరే అమ్మకి ఇచ్చే గుడి దక్షిణ ఏంటో తెలుసా? ఏమీ అక్కర్లేదు. ఏం కావాలి? అమ్మలాగా ప్రతి క్షణం నువ్వు బ్రహ్మంగా, బ్రహ్మ నడకలో, బ్రహ్మ భావనలో, బ్రహ్మ నడకలో, బ్రహ్మ ఆచరణలో నువ్వు ఉంటూ ప్రతి క్షణం బ్రహ్మంగా నువ్వు ఆచరించి అనుభవించడమే అమ్మకిచ్చే గురి దక్షిణ అని అడిగి. ఆవిడ ఏమైనా డబ్బులు అడిగారా? చూడండి, మన సత్తంగా గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకు తక్కువ? చూడండి, వేలాది పుస్తకాలు నాన్న మనకి ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో అన్నీ కూడా నిర్మాత, దర్శకత్వం అన్నీ కూడా నానే. మరి వేలాది పుస్తకాలు నాన్న. మరి ఆయన మన పిల్లలందరూ బాగుంటున్నారు, ఇంత ఆనందం పొందుతున్నారు, ఈ జ్ఞానంలో ఇంత ఆనందం ఉందా అని ఆయనకి తెలిసే కదా మనకి ఇంకా వేలాది పుస్తకాలు ఆయన డబ్బుతోటి కొట్టించి ఫ్రీగా. ఎక్కడ మన బ్రహ్మ అనే పుస్తకం ఎక్కడ ఈ రోజుకి రూపాయి తీసుకోకుండా, ₹1 ప్రతిఫలం ఆశించకుండా లక్షలాది పుస్తకాలు మనం పంచిపెట్టాం. అమ్మ కూడా దాని మీద, ఒరే ఈ పుస్తకం పుచ్చుకున్న వారు కానీ ఇచ్చిన వారు కానీ దీనికి డబ్బులు పుచ్చుకోరాదు, ఇవ్వరాదు, తీసుకోరాదు, అంటే పుచ్చుకోకూడదు అని రాసేమన్నారు. అదేంటిగా మనం బ్రహ్మ పుస్తకం అంటే బ్రహ్మ అంటేనే నిష్కామం, అంతే. దానికి ఇంకా ప్రతిఫలం కోరేది కాదు కదమ్మా. అంచేత ఎందుకు అంత మనం ఏదో రాసినట్టు ఉంటుందని మళ్ళీ అమ్మే వదిలే, మనం అందరూ ఫ్రీ, అంతే.
అని వేలాది పుస్తకాలు. మరి ఆ పుస్తకాలు అలా ఇచ్చిన మూలనే కదా ఇవాళ ఎంతమంది జనం ఆ పుస్తకాలు చదువుతున్నారు, ఎంతమంది ఆ పుస్తకాల వల్ల మారారు. ఇంటికాడ కూర్చుని ఎంతో మంది చదువుకుని మారినోళ్ళు మరి యూట్యూబ్ వల్ల ఈ వాట్సాప్ వల్ల ఎంతమంది ఈ మొత్తం ఇంకా అమ్మ పుస్తకాలన్నీ కూడా ఆవిడ మత్తకంలోంచి వచ్చిన మాటలే కదా, ఆవిడ అనుభవంగా జ్ఞానంలోంచి వచ్చిన మాటలే కదా. అందులో ఒక రూపం కానీ ఒక దేవుడు పేరు కానీ ఏది ఉండదు. మరి అమ్మ పుస్తకాలన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ కూడా నిన్ను నువ్వు చూసుకున్నట్టు ఉంటాయి, నువ్వు సరి చేసుకునేలా ఉంటాయి. అంతా ఎవరి కాళ్ళు కథ, ఎవరి కాళ్ళు దేహధర్మం ఎలా ఉండాలి, నువ్వు బ్రహ్మంగా ఉంటే నువ్వు బ్రహ్మం అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, జన్మించుకొస్తుంది. ఇవన్నీ కూడా అన్నిటికీ కారణం ఈ దేహభావనే అని అమ్మ 2 మాటలే కదా మనకి చెప్పింది. ఆ 2 మాటలు సారమే మన పుస్తకాలన్నీ, బ్రహ్మం పుస్తకాలన్నీ కూడా ఈ 2 మాటలు సారవే. ఒకటి, దేహభావంలో ఉన్నావు నువ్వు, నేను నాదానికి మమేకంలో పడిపోతున్నాం అంటే భగవద్గీతలో కృష్ణుడు బ్రహ్మ భావన, అర్జునుడు దేహ భావన, అంతే. ఆ భగవద్గీత సారమే ఇక్కడ మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం సారం. అర్జునుడు దేహభావంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు నేను ఒకటే, లక్షణాలు మార్చుకో, దేహభావన మార్చుకో, అహంకారం మమకారాలు వదులు, నువ్వు నేనే ఒకటాను. అదే అమ్మ చెప్పి సత్సంగం అదే. అందుకే ఈ సత్సంగం గీత యొక్క ఆచరణ. ఇక్కడ భగవద్గీత ఆచరణే మన సత్సంగం. అమలు జరుగుతున్నట్టు భగవద్గీత అమలు అప్పుడు చెప్పారు కానీ అది ఇక్కడ అక్షరాల ఆచరించి నడిచి చూపిస్తున్నారు అమ్మ మన అందరికీ. మనం అర్జున్ లాగా ఉన్న దేహభావంలో మనందరినీ కూడా నాయన దేహభావన మళ్ళీ జన్మలు వస్తాయి, కర్మలు వస్తాయి, వద్దు. ఇక్కడ కర్మ కారణం చూడండి, జన్మ కారణం కర్మ కారణం దేహభావన. దేహభావన అంటే పాపం పుణ్యం చేస్తా, 2 బంధాలే, 2 కర్మలే, మళ్ళీ జన్మలకు వస్తావు. మరి అమ్మ చక్కగా అర్థమయ్యేలాగా మనకి భావన. మరి అమ్మ మరి ఇవన్నీ మనకి ఎంత తేటతలంగా చెప్పారు కదా. మరి మనం అది తెలుసుకుని అది కొంచెం ఆచరిద్దామంటే మనకి రుచి దొరికిన తర్వాత ఇంకా 100% ఇవాళ ఉండగలుగుతున్నాం అంటే ఆ టేస్ట్ చూసాం. అది మనం చెప్పేది కాదు, ఎవరు ఆచరిస్తే వాళ్ళకి వస్తుంది, ఎవరు అనిపించే వాళ్ళకి ఆనందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడికి వస్తున్నారు. అంటే అక్కడ అమ్మ ఎప్పుడైతే ఈ దేహభావన వదలరా, బ్రహ్మభావంలో ఉండరా, భావాన్ని వదలాలి, దేహాన్ని వదలటం కాదు. దేహం ఇంత పవిత్రమైన ఈ మానవ జన్మలో ఈ దేహాన్ని దేవాలయం చేసుకునే జన్మ. ఈ దేహం నేను అనే భావన తగ్గించుకో, దీని మీద మమకారం తగ్గించుకో, అహంకారం తగ్గించుకో. దీన్ని ఎంతవరకు ఇది బ్రహ్మ పనిముట్టు, ఇది బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి. బ్రహ్మ అంటే ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడే పనిముట్టు ఇది ఒక్కటే. మరి అలాంటి పనిముట్టు నువ్వు తెచ్చుకుని నువ్వు అది ఎలాగా అంచేత మరి ఇవన్నీ కూడా మనకు తెలియబడ్డాయి కాబట్టి మనం ఈ పనిముట్టుని ఒకటి వడ్లాన్ని ఉందనుకోండి, దాని విలువ మీకు తెలుసు కాబట్టి దాన్ని ఎలా దాస్తారు. అలాగే ఇప్పుడు తెలిసింది ఈ వస్తువు, ఆ వడ్లాలు అనే వస్తువుకి మీరు ఎంత విలువిస్తారో ఈ దేహాన్ని కూడా అంతకంటే విలువ ఇవ్వాలి. ఎంత బంగారు కొండది, ఇది జన్మ లేకుండా చేసుకుని జన్మకొచ్చు, ఇది అలాంటి పనిముట్టు. ఇది ఈ పనిముట్టుతో నువ్వు జన్మ లేకుండా చేసుకునే పనిముట్టు. మరి జన్మ లేకుండా చేసుకునే పనిముట్టు నువ్వు సంపాదించుకుని, ఇప్పుడు వడ్లాను సంపాదించుకుని అది దాచుకుని నీకు డబ్బులా పోయినప్పుడు దాన్ని వాడుకుంటావా దాని విలువని నువ్వు ఉపయోగించుకోవా, లేదా అది దాచేసుకుని నువ్వు అందరినీ అడుక్కుంటా ఉంటే నీ దగ్గర ఉన్న వస్తువు నీ విలువ తెరవనట్టే, అంతే కదా. మరి నీ దగ్గర అంత విలువైన వస్తువు ఉన్నప్పుడు నీకెందుకు అడుకోవడం అని, అది అలా తీసేస్తే బోర్డు డబ్బు చెప్తుంది కదా, ఆనందం పొందొచ్చు కదా. అది ఇక్కడ రహస్యం ఏంటంటే నీలో ఉన్న ఈ పనిముట్టు విలువని తెరవట్లేదు. అమ్మ దగ్గరికి వచ్చాకనే అర్థమైంది ఈ దేహం ఒక దేవాలయంలో చేసుకునే పాత్ర. ఆనందో బ్రహ్మ ప్రతిక్షణం
ఆనందంగా బ్రహ్మంగా ఉండే పాత్ర. అలాంటి పాత్రని నేను పట్టుకుని తెచ్చుకుని నేను దీన్ని ఉపయోగించుకోలేకపోతానని అర్థమైంది. ఒక్క క్షణం కూడా ఇప్పుడు మనం ఎవ్వరూ కూడా వ్యర్థం చేసుకోవట్లేదు. ప్రతి క్షణం అమ్మ మన విలువ మనకి ఏమీ లేదు. అమ్మ ఏమన్నారు, అరే నేను గురువుని కాదు. అమ్మ ఎన్ని చెప్పారు. అమ్మ చూడండి, ₹1 తీసుకోరు, పుస్తకాలు వేలాది పుస్తకాలు వదిలేయండి, ₹1 తీసుకోరు, ఒక పండు తీసుకోరు, ఒక పువ్వు కూడా తేను. ఎందుకంటే నాకెందుకు అయ్యి నాకు అనవసరం. మీరు బ్రహ్మంగా ఉండి బ్రహ్మ లక్షణాలతో ఉండి మీరు బ్రహ్మ నడకలతో బ్రహ్మంగా అనుభవించడే నాకు కావాలి. నాకు అదే గుడ్ లక్షణం, నాకేమవుతాను. అవును కదా. మరి మరి అలాంటి అమ్మ సమక్షంలో మనం ఎలా ఉన్నాం, ఎంత పవిత్రంగా ఉన్నాం, ఎన్ని తెలుసుకున్నాం, ఎన్ని ఆచరణలు ఆచరిస్తున్నాం, ఎంతమందికి ఆదర్శంగా ఉంటున్నాం. మనకి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టే కదా. అర్థమైందమ్మా. అంచేత మనం అందరూ కూడా ఇక్కడ మళ్ళీ జన్మకి రాకుండా చేసుకుని జన్మ ఎంత పవర్ఫుల్, ఈ మానవ జన్మ ఈ ఆకారాన్ని మనం ఎంత పవిత్రంగా అనుకుంటున్నామో మనకు అర్థమవుతుంది కదా. మరి కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో అర్జునుడిని అదే అన్నాడు, ఈ గుణాలు ఈ భావాలు ఎలా నడిస్తే నువ్వు నేను ఒకటే అన్నాడు. అమ్మ కూడా నీవు అదే బ్రహ్మ లక్షణాలు బ్రహ్మ గుణాలు బ్రహ్మ భావాలు చెప్పి నువ్వు నేను ఒకటే. ఆ అమ్మ ఏమంటారు చెప్పండి ఒక్క మాట. ఎప్పుడైనా ఆవిడ గురువు అన్నారా? నేను గురువుని కాదు. అర్థమైందా? నేను గురువుని కాదు. మరి మన ఎవరో అమ్మ, మనందరూ ఫ్రెండ్స్ రా, మనందరూ ఫ్రెండ్స్. మరి గురు పౌర్ణం అనేది మన అమ్మ చేయనిస్తారా? ఫ్రెండ్షిప్ డే, మనందరూ స్నేహితులం అంటే ఇది ఫ్రెండ్షిప్ డే, గురు పౌర్ణం కాదు. మరి గురు పౌర్ణం అంటే ఏంటనుకుంటున్నా? గురు పౌర్ణం అంటే మీ భావాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారా సత్సంగులు? గురు పౌర్ణం అంటే నేను గురువుని, మీరు శిష్యులు, నేను ఇచ్చేదాన్ని మీరు కోరేవాళ్ళలాగా వస్తారు ఇక్కడికి. నేను ఇచ్చేదేంటి, మీరు కోరేదేంటి, నువ్వే అదే ఉన్నావు అని మనకి ఎడమర్చి చక్కగా మన ఫవరేట్తో మనకి తెలియజేశారమ్మా. అవునా కాదా? అవునా కదా. మరి ఇప్పుడు మనకి మన అందరూ ఎలా ఉంటారు? అమ్మ ఎంత ఫ్రీగా ఉంటారు. మన ఇంట్లో అమ్మ కూడా బాహ్యంగా ఉన్న మన కన్న తల్లి కూడా అమ్మలాగా ఉండరు, అంత ప్రేమనిస్తారు. అమ్మ నాన్న మనకి 1000 తల్లుల ప్రేమ, 1000 తండ్రుల ఆదరణ. మరి వాళ్ళిద్దరూ మనకి ఇస్తారా లేదా? అలా ఇష్టం వల్లనే కదా మనం అందరూ ఇక్కడ ఎలా ఉంటున్నాం. మరి ఇంట్లోనే సత్సంగం, ఇంట్లోనే సత్సంగం ఎవరు చేస్తారు? ఎవరు ఒక రోజా 2 రోజులా? ప్రతి నిత్యం. మరి ఇలాంటి కరోనాలో ఎవరింటికి ఎవరు వెళ్ళని టైంలో కూడా అమ్మ ఇంత నిర్భయంగా ఈ దేవదేవి కాదు నేను బ్రహ్మాండ దేవత్వంతో ఒక్కరోజు కూడా మనకి సత్సంగం ఆపకుండా పిల్లలు పాడైపోతారని మనకి ఆత్మధైర్యాన్ని ఇస్తూ ఈ కరోనా అన్నది భయపెడితే భయపడుతుంది కానీ ధీరత్వంతో జాగ్రత్తగా ఉండాలి కానీ పిరికితనం పనికిరాదు అని ఎన్నో లక్షణాలు ఎన్నో గుణాలు మనకి నేర్పి మనం అందరితోటి మనం కాకుల్లాగా ఉండాలి, లోపల కూకిలా ఉండాలి. అది ఇక్కడ లక్షణం. మనం అందరితోటి ఉండాలి. ఇక్కడ మనం లోకంలో అందరితోటి ఉన్నాం, ఇక్కడ జన సమూహంతో ఉన్నాం కానీ అన్ని అప్రమత్తంగా ఉండాలి. అదే చెప్తారు, సంసారంలో ఉంటూ సన్యాసిలా ఉండాలి, అందరిలో ఉంటూ నువ్వు కాకుల్లో ఉంటూ కోకిల్లా ఉండాలి. ఇవన్నీ కూడా నీకు యుక్తిగా ఉండు. ఎంతవరకు ఎలా ఉండాలో అలా ఉండు. అందరితో ఎవరితోటి చెప్పించుకోకు, చెప్పిదాకా ఉండు. అనిపించుకోకు, ఎవరితో చెప్పించుకోకు, చెయ్యి చాసుకు, ఇచ్చిదాకా ఉండు. ఇవన్నీ కూడా మనకి ఎలా 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 అంటే అమ్మ అలాగా మనకి ఆ ధీరత్వం ఉన్నదాంతో ఉన్నట్టు లేదాంతో లేనట్టు ఉండి లేనట్టు హాయిగా ఉండి విద్య మనకి తెలిసింది కదా. చూడండి మనకి లేనితనం పోయిందా లేదా? తృప్తి వచ్చింది. కోట్లు ఉన్నాడు కోటేశ్వరుడు కాదని తెలిసింది, తృప్తి ఉన్నాడే కోటేశ్వరుడు అని తెలిసింది. ఇవన్నీ అమ్మ దగ్గరికి వచ్చాక ఒక లక్షణం ఎందుకు తెలిసింది? నువ్వు దాన్ని ఇష్టంతో ఇక్కడ ప్రేమతోటి ఇష్టంగా ఉంటున్నాం. అర్థమైందండి? విశ్వాసంతో నమ్మకంతో నమ్మి విశ్వాసంతో ఉంటూ అన్ని చేస్తున్నాం. ఆ చేసిన వలన మనకి ఇది అర్థమవుతుంది. ఇది అర్థమైన వలన మనం ఒక్క క్షణం కూడా అర్థం చేసుకోవట్లేదు. మనం ఎలా ఎక్కడెక్కడి నుంచో మరి ఎలా వచ్చి ఇక్కడ కూర్చుని సత్సంగం వింటున్నామంటే దీని ఫవరే కదా మనకి ఇక్కడ రప్పింది, దీని శక్తే కదా మనకి ఇక్కడ రప్పింది. లేకపోతే మనం అసలు ఎవరైనా వస్తాం ఎంతమంది?
అంచేతే అమ్మ మన అందరికీ కూడా అమ్మ నాన్న ఇచ్చిన ఆదరణ, ప్రేమ, ఆప్యాయత మనకి ఎంతో అదృష్టం. ఈ విద్య ప్రతిఫలం కోరకుండా, మరి ప్రతిఫలం కోరకుండా అమ్మ మనకి ఇచ్చేవి ఇది విద్య కదా. మరి ఇక్కడ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మరి మన నిజం కూడా అంతే కదా. మరి నీకు చెప్పిన ఏ కాదు కదా, ఏది తప్పు కాదు కదా. మరి అమ్మ మస్తకంలోంచి పుస్తకాలు అనుభవ జ్ఞానమైన అమ్మ ఆ మస్తకంలోంచి వచ్చిన మాటలే కదా ఈ పుస్తకాలన్నీ కూడా. మరి మన గీత బ్రహ్మగీత అంటే నీ గీత నీకు రాసుకుని శక్తియుక్తి అంతా మరి ఆచరించి అనుభవించిందంతా కూడా నీ యొక్క ఆ గీత మనం రాస్తానే ఆ గీతని నీదే ఇది అని ఆ పుస్తకంలో నువ్వు అయిపోయి అందరికీ ఆ గీతలో తయారు చేసుకుని మన గీత మనమే, మన కథ మనమే ఎలా ఉండాలి, దేవభావంలో ఉన్నాం, బ్రహ్మభావంలో ఆ పుస్తకంలాగా అయిపోవాలి. ఆ పుస్తకం యొక్క విలువ ఏంటనుకుంటున్నారు? ఆ పుస్తకంలో నడక నువ్వు అయిపోవాలి, ఆ పుస్తకంలో ఆచరణ నువ్వు అవ్వాలి, ఆ చెప్పిన మాటలు నువ్వు అవ్వాలి. ఇక్కడ అన్ని అక్కడ చదువుకుని ఆచరించి ఆ పుస్తకమే నువ్వు అవ్వాలి. ఇక్కడ మన గీత వచ్చిన తర్వాత కన్నయ్య ఆ గీత వచ్చిన తర్వాత ఆ గీత ఫైనల్. ఇంకంతకంటే ఏది కింద గురించి అసలు ఏది ఆలోచించక్కర్లేదు. మనకి భగవద్గీత అయ్యి చెప్తారంటే అవి మనకి ఏది చదవదానే భావం లేకుండా అది చెరుపుకోవడానికి అవన్నీ చెప్తున్నారు. అవన్నీ మనకు ఒకసారి వినేస్తే వదిలేకపోయింది. మనకి అవన్నీ కూడా మనకి తెలియనప్పుడు అమ్మ నా పిల్లలకి ఇది తెలియలేదు అనుకుంటున్నారని అది అమ్మ మనకి అది వివరంగా చెప్తున్నారు. మనకి అవన్నీ కూడా మన లోపల అవన్నీ చదివి అవన్నీ ఆచరించి అనుభవించి ఇంకా పైన ఉన్నాం. మనం అర్థం చేసుకోండి, మనం బ్రహ్మంగా ఉన్నాం. ఇంకా బ్రహ్మంగా ఉండి ఇంకా సంశయాలు ఏమన్నా గీత చదవలేదు ఆ లక్షణాలు ఏంటి, అది ఎవడన్నా ఏదన్నా అంటే అది ఏంటి నాకు తెలియలేదు అనే భావం లేకుండా అన్ని క్లియర్ అవడానికి ఆ భగవద్గీత చెప్తున్నారు అంతే. అంతకంటే దాని గురించి మనం ఎక్కువగా మనం ఎవరు కూడా ఆలోచించక్కర్లేదు. గీత మన రాత అని చెప్పారు, గీతను ఆచరించు నువ్వేదవుతావు. అమ్మ గీత అంటే మనకి ఏది ఉంది కదా. మనం దేహధర్మం ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఎలా ఉండాలి, పాత్ర డ్యూటీ ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా నీకు ఇంట్లో ఎలా ఉండాలి, చుట్టాల్లో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, పెద్దవాళ్ళని ఎలా చూడాలి, ఆ అత్తవారు పుట్టిల్లు అత్తవారిల్లు రెండింటికి పేరు తేవాలి, ఇద్దరిని సమానంగా చూడాలి, ఇవన్నీ సవరించి అన్నీ కూడా అందులో ఉన్నాయి కదా. అంచేతే మనకి ఒక గీత, మన బ్రహ్మగీత ఒక్కటే లాస్ట్ పుస్తకం. అదే నీ గమ్యాన్ని చేరే పుస్తకం. నీ గోల్ అదే, జన్మరాహిత్యానికి. అంతకంటే ఇంక ఏమి అక్కర్లేదు అంటే ఈ సత్సంగులందరికీ బయట అడుగుతుంది నేను చెప్పట్లేదు. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరికీ నా యొక్క అంటే ఇది నా అభిప్రాయం. అమ్మ మీ ఎలా బాగుంటే అలా చేసుకోండి. నా అభిప్రాయం ఏంటంటే ఆ పుస్తకంలో అమ్మ పుట్టిన కానీ 8వ సంవత్సరం కానీ ఇప్పుడు దాకా మొత్తం ఆవిడ ఆచరణ నడక అన్ని చూపిస్తూ మనకి ఏది అవసరమో మనం ఎలా ఉండాలో మంది అమ్మిది కలిపి అందులో అన్ని క్షుణ్ణంగా ఏ టు జెడ్ పోస్తున్నాం. అది ఇంక దాంట్లో మళ్ళీ దాంట్లో లేదంటే దాంట్లో లేదు మనకు అవసరం లేదు, దాంట్లో ఉన్నది మనకు అవసరం. ఇది అర్థం చేసుకుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? అవునా? ఇంకేమన్నా ఆ పుస్తకంలో లేదన్నా ఉందా? ఆవిడ పుట్టబర్త ఆవిడ ఆ పుస్తకం చదువుతా ఆవిడ చెప్పింది నాకు పొంగిపోతాను ఇప్పుడు కూడా. సత్యవతి గారు అని ఒక ఆవిడ 80-90 సంవత్సరాలు ఉంటే ఆవిడ ఏమి చేయలేరు. పుట్టబర్తిలో ఒక ఆశ్రమంలో ఉంటూ 4వ ఫ్లోర్లో కూర్చుని ఆ పుస్తకం పట్టుకుని నా జన్మ ధన్యం, అమ్మకి నా కృతజ్ఞత చెప్పండి. పెద్ద అక్షరాలతోటి నా కళ్ళు సరిగ్గా కనపడిపోయినా అవి నా కంట్లోకి వచ్చి పడుతున్నాయి. ఎంత అందంగా చేశారు ఆ పుస్తకం. నాకు ఆ పుస్తకం తోటి నేను జన్మరాహిత్యం. నాకు అలా చెప్తాంటే అమ్మతో కూడా మాట్లాడారు. అమ్మ దగ్గరికి రాలేదు, ఏనండి, అమ్మ దగ్గరికి రాలేదు. అమ్మ మాటలు వింటూ అమ్మ పుస్తకాలు చదువుతూ పుస్తకం అది 2 సార్లు చదివారు. ఇంకా నాకు ఎన్నిసార్లు చదివినా ఎన్నిదాకా ఇదే చదువుతాను, నాకు చాలు. చదివి కొద్ది కొత్తదనం వస్తుంది, కొత్తగా అనిపిస్తుంది, కొత్త భావాలు వస్తున్నాయి, నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. నాకు ఇంకేం అక్కర్లేదు చంద్రరాజు గారు,
నాకు అమ్మకి చెప్పండి, ఈ పుస్తకం నాకు అందించారు, నా జన్మరాహిత్యానికి నాకు అందించారు అమ్మ. ఇది నాకు ఆ బాబా, అమ్మ ద్వారా ఆ బాబా నాకు పంపారు అది ఆవిడ చెప్తా ఉంటే నాకు ఎంత ఆనందం అవుతుంది చెప్పండి. నిజంగా కూడా ఆ పుస్తకాన్ని మించింది మనకి ఏమి అక్కర్లేదు. దాని విలువ అంత వెలకట్టలేని నిధి. ఆ నిధి అంటే నీలో ఉన్న నిధి అని. వెలకట్టలేని నిధి నీలో ఉంది, ఆ నిధిని నువ్వు చూసుకో. అదేంటమ్మా, అదే బీరువా నిండా డబ్బు ఉంది, మీ తాతయ్య ఎవరో తాళం వేసేసారు, ఆ తాళం నీకు కనబడలేదు, ఆ బీరువాలో దాస్తున్నాం, నీకు అవి ఉన్నాయని అయిపోయినాయి, ఆ బీరువా ఒకటో నీ తాళం బీరు రావట్లేదు అనుకోండి. ఇంక వదిలేసి నువ్వేం చేస్తున్నావు, అడుక్కుంటున్నావు, తిరుగుతున్నావు. ఇలాంటి ఎవడో ఒకటి వచ్చాడు, ఏంటో బీరువా ఏంటరా అందని. ఎవరారు? అమ్మ వచ్చి అంతే నీ బీరు ఆ తాళం ఎలా తిప్పన్నారు, అలా తిప్పారు. ఆ నిధి అలా తిప్పేటప్పుడు దాని నిండా డబ్బే, మళ్ళీ అడుక్కుంటావా? నీ జన్మకే సరిపోయే డబ్బు అందులో ఉంది. అలాగే వెలకట్టలేని నిధి నీలో ఉంది. అమ్మ అదే చెప్తారు, నేను గురువుని కాదు, గుర్తు తెలిపాను అంతే. నీలో ఉన్నదాన్ని నీకు గుర్తు తెలిపాను అంతే. ఏం చేత? నేను అది ఆచరించాను, అనుభవించాను, నాకు తెలిసింది అది నీలోనే ఉందిరా అని గుర్తు తెలిపాను అంతే. నేనేం గురువుని కాదు. అమ్మ ఎప్పుడు గురువుని కాదంటారు. నీలో ఉన్న గురువు బ్రహ్మమే నీ గురువు. జ్ఞానమే దానికి ఎరువు. తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు. బ్రహ్మమే కల్పతరువు నాయన. బ్రహ్మమే కల్పవృక్షం, నువ్వు అదే ఉన్నావు. మరి చూడండి, మరి నిజమే కాదా? మరి ఒక జ్ఞాని ఎలా ఉంటాడు? ఏం కాదు, కల్పవృక్షం అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని లేదంటే కోరితే చాలు, అది భావనే. జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. ఎలాంటిదైనా సరే అది ఎలాంటి సంకల్పాలు సంకల్పించాలంటే అందరూ బాగోవాలనే భావంతో సంకల్పించారు. అర్థమైందమ్మా? జ్ఞాని ఆ సంకల్పమే కార్యసిద్ధి అంటే వాళ్ళు ఆ సాధనలో, ధ్యానంలో సరే ఆ శక్తిని సంపాదించారు. అమ్మ మరి చూడండి, అమ్మ ఎప్పుడు 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేసుకుంటూ ఆవిడ ఆ పవర్ సంపాదిస్తూ ఆవిడ ఆ శక్తిని పొంది మనందరికీ కూడా యుక్తిగా మనందరినీ కూడా చక్కగా మనందరి ఆ నడకలో నడిపిస్తూ అలా నిలబెట్టేసారు వాళ్ళ అమ్మ. అవునా కాదా? మరి ఇంతలాగా మనం ఈ సత్సంగానికి వచ్చి మనం ఈ నేర్చుకున్న విద్యకి అసలు వెలగట్టగలమా చెప్పండి? ఇది వెలగట్టి డబ్బు తీసుకుని చెప్పి విద్య. అమ్మ ఏమంటారు తెలుసా? ప్రతిఫలం కోరిన విద్యే కాదురా. బాహ్య చదువులకి బడికెళ్ళి డబ్బు కట్టి బడి చదువుకుంటాం అంతే కదా. బాహ్య చదువులకి డబ్బు కడతాం, వాళ్ళు చదువు చెప్తారు, మళ్ళీ ఆ చదువు వల్ల ఏమవుతుంది? నువ్వేం కట్టావు? డబ్బు కట్టావు, మళ్ళీ డబ్బే వస్తుంది. బాహ్య చదువుల వల్ల నీకు మళ్ళీ ప్రతిఫలం వస్తుంది. నువ్వేం పెట్టుబడి పెట్టావు? డబ్బు పెట్టుబడి పెట్టి చదివించావు మీ అబ్బాయిని, మళ్ళీ ఆ చదివి మళ్ళీ నీకు డబ్బే సంపాదించాడు. నువ్వేం ఆ డబ్బు పెట్టి చదవంటే నా కొడుకు ఇంకా సంపాదించాలనే కదా నువ్వు పెట్టుబడి పెట్టి చదివించావు. అవునా కదా? బాహ్య చదువులన్నీ కూడా నువ్వు ఏం పెట్టావు, ఏ భావంతో చదివించావు? నా కొడుకు బాగా చదివి అమెరికా వెళ్ళి బాగా సంపాదించాలి అని పెట్టుబడి పెట్టు అంతే. ఆ పెట్టుబడి ఆ డబ్బే వస్తుంది. మరి అమ్మ ఏంటి? అమ్మ ఆనందం అనే పెట్టుబడి పెట్టి మనకి ఆప్యాయత, ఆనందం, ప్రేమ అన్ని మనకి ఇచ్చి మరి చెప్తున్నారు. దీని ఫలితం ఏమవుతుంది? అమ్మ ఇచ్చారు ఆనందమేనా? మరి ఆనందమే వస్తుందా మీకు? మనందరికీ ఏది పెడితే అది వస్తుంది. అర్థమైందా? అంచేత యద్భావం తద్భవతి. నాకు ప్రతిఫలం వద్దు, నా బిడ్డలందరూ నాకంటే బాగోవాలి. అమ్మ ఎప్పుడు కూడా అదే కోరుకుంటారు, అలాగే చేస్తారు. ఇంత కూడా ఆవిడ దాచుకోరు, ఏది ఉంటే అదే చెప్తారు. ఎప్పుడు ఏది మాట్లాడతారో ఏది వస్తుందో కూడా ఆవిడకి కూడా తెలియదు. ఏమంటారు? ఆ బ్రహ్మ నా పిల్లలకి ఏం కావాలో అదే చెప్పి నాకెందుకు రాని ఆవిడ కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ధ్యానంలో కూర్చుంది. మరి ఇప్పుడు అందరికీ తెలియాలని ఆ పుస్తకాలు అవి చదవాలని ఇష్టం కాదు, కానీ అందరికీ తెలియాలి కదా, అది తెలియాలి కదా అని ఇప్పుడు మనకైతే అంత మనకి బాగా ఎప్పుడు వింటున్నాం కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ లో పాపం ఎందరో
మహాత్ములు అంటే తెలవని వాళ్ళకి కాదు, తెలుసున్నా తెలవని వాళ్ళు ఎన్నో కోణాల్లో రకరకాల జనం రకరకాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చక్కగా తెలియాలి. అమ్మ దగ్గరికి వచ్చినాడు ఎవరికైనా సరే, ఇక్కడ రికాబులో కాలెత్తే మోక్షం అని అష్టావక్రుడు జనక మహారాజుకి చెప్పాడు. అట్లేందంటే రికాబులో కాలెత్తే మోక్షం రావాలని అడిగాడు ఆయన. అలాగే అమ్మ దగ్గర కూడా అంత తేలిగ్గా మోక్షం అనే పదానికి మనకి అయ్యో ఇంత తేలిక అనే భావంలో అమ్మ జ్ఞానం ఉంటుంది. ఎవరు వచ్చినా సరే, ఎవరు విన్నా సరే, ఒక వారం రోజులు కూర్చుంటే అంతే, ఇంక మళ్ళీ ఇంకా వాడికి ఇంక తిరుగుండదు, ఎదురుండదు, భయం ఉండదు, అంత కావాల్సింది ఉండదు, అక్కర్లేని ఉండదు. అన్ని కోణాల్లోనే ఇక్కడ తెలియబడుతుంది. ఇది మనమే ఏమీ తెలియని రాళ్ళు లాంటి వాళ్ళు, రాళ్ళు లాంటి వాళ్ళు, మనకేం తెలీదు. నాకైతే ఏం తెలీదు, ఏమీ తెలియదు. నన్నే అమ్మ ఎలాగా ఒక శిల్పంలాగా నాకు నేను చెక్కుకునేలాగా నాకు నేనే చెక్కుకున్నాను అమ్మ దగ్గర కూర్చుని. ఎలా చెప్పుకున్నాం, మన అందరూ కూడా ఎలా చెప్పుకున్నాం? విశ్వాసం, నమ్మకం అనే ఉలి బాధ్యత పెట్టుకుని కూర్చున్నాం అంతే. అమ్మ చెప్పే మాటల్లో ఈ గుణాలు ఉండాలి, ఈ గుణాలు ఉండకూడదు, ఉండాలి అని గుణాలు ఉంచుకున్నాం, వండుకోండి అన్ని వదిలేస్తాం. ఒక శిల్పి రాయిలో ఆకారాన్ని తప్పించి ఎక్కువ ఉన్నదంతా బయటకు తీసేస్తాడు, ఆ విగ్రహంలో ఆకారాన్ని ఉంచుతాడు, ఆ ఆకారాన్ని మూసిందంతా తీసేస్తాడు. అలాగే నీలో ఉన్న బ్రహ్మ యొక్క ఫలం తెలుసుకుని గుణాలన్నీ ఉంచుతాడు. వాటిని కప్పెట్టిన మేఘంలా కప్పెట్టిన అన్నీ కూడా తొలగించేస్తాడు. అవునా కదా? ఇక్కడ సూర్యుడికి మబ్బు అడ్డొస్తే ఎలాగ చీకటిగా ఉంటుందో, నీలో ఈ మనసు, ఇంద్రియాలు, దేహభావన అనే భావాలన్నీ కూడా నిన్ను తెలియకుండా చేసి అవన్నీ మనకి చక్కగా నువ్వు తెలుసుకునేలా అమ్మ చెప్పే మాటలు అన్నీ కూడా. ఇక్కడ శిల్పి ఏం చేస్తాడు? వండకూడదంటే తీస్తే బొమ్మ ఉంటుంది, అవునా కదా? ఆ శిల్పికి తెలుసు ఆ రాయిలో ఆ బొమ్మ వస్తుందని తెలుసు. ఏది తీసేస్తే అది అవుతుందో ఆడికి తెలుసు. అలాగే మనలో కూడా బ్రహ్మ ఉందిరా వాళ్ళకి తెలీదు. ఆ బ్రహ్మాన్ని బయటకు రాగాలి అంటే ఈ ఉండకుండా అన్ని చెక్కేయాలని అమ్మ మన ఉడి బాడితే విశ్వాసం, నమ్మకంతో ఇక్కడ కూర్చున్నాయి అందరూ కూడా మనమే ఎవరిలో ఏ గుణాలు ఉండాలో ఎవరికి తెలుసు, వాళ్ళకే తెలుసు. అని చేత ఏది ఉండాలో అది ఉంచుకున్నాం, ఏది వదలాలో అది వదిలేసుకుంటా చక్కగా మనం బ్రహ్మ శిల్పాల్లో తయారవడానికి కారణం నీ మీద నీకు విశ్వాసం, నమ్మకమే. అదే నిన్ను అలాగే ఆ గోల్ ఎదిలో చెప్తుంది, ఆ గోల్ అయ్యేలా చెప్తుంది. 100 రావాలనుకున్నాడు, ఎలా చదువుతాడో, ఫస్ట్ మార్క్ వచ్చి కూడా ఎలా చదువుతాడో, ఏది వదలడు, అన్ని చదివిస్తాడు. ఏది వచ్చినా రెడీ అంటాడు, ఎప్పుడైనా పరీక్ష రెడీ అంటాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చామో మనకి ఏమొచ్చింది? సాగు భయం లేదు. ఈ దేహం ఎప్పుడైనా ఈ దేహం పోవాల్సిందే అంతే. ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. అప్పుడు దాకా నేను హాయిగా ఆనందంగా ఉంటాను, బ్రహ్మ భావంతో ఉంటాను, బ్రహ్మంగా ఉంటాను, బ్రహ్మ లక్షణాలతో ఉంటాను, బ్రహ్మాత్మక జీవితం గడుపుతాను, పాత్ర డ్యూటీ ఇష్టంగా చేస్తాను, పాత్ర ధర్మంలో ఏది తప్పించుకోను. నేను ఏం చేయాలి అది ఇష్టంగా చేసేసి నా డ్యూటీ చేసి నేను ఖాళీ అయిపోయి పని అయిపోయింది అనుకుని కూర్చుంటాను. మీరు వంట అయిపోయిన తర్వాత మళ్ళీ వంటింట్లోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? పని అయిపోయింది అంతే. ఇది కూడా అంతే. వంట పని ఎంతో, నీ లోపల ఇంటి పని, లోపల పని కూడా అంతే. అంత తేలిగ్గా చేసుకుంటాం. ఇప్పుడు ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత వంటింట్లో ఎలా ఉన్నాం? బ్రహ్మంగా ఆడుకుంటా పాడుకుంటా చక్కగా ఎంత మంచి భావాలతో వంట చేస్తామా లేదా? ప్రసాదంగా చేస్తున్నావా లేదా? బ్రహ్మ ప్రసాదం. మనం బ్రహ్మంగా ఉన్నప్పుడు నువ్వు వండేది బ్రహ్మ ప్రసాదంగా ఇంకేమవుతుంది? నువ్వు బ్రహ్మ భావాలతోటి, బ్రహ్మ నడకలతోటి, బ్రహ్మ లక్షణాలతోటి బ్రహ్మంగా నువ్వు అక్కడ భోజనం నువ్వు వండినప్పుడు అది ఎలా అవుతుంది? బ్రహ్మంగా అవుతుంది కదా. భావనలోనే భాగ్యం. గుళ్ళోకి వెళ్తే ప్రసాదం ఒకసారి ఇస్తారు. నువ్వు ప్రతిరోజు ఇంట్లో అదే అమ్మ అంటారు, ఇల్లే హిమాలయం, వంటిది బృందావనం, మీ భర్తే కృష్ణుడు, హాయిగా ఆనందంగా ఆడుకో పాడుకో. ఇంతకంటే ఆనందం ఎక్కడ దొరకదు. ఇది నిజమైన ఆనందం.
ఇది ఇంట్లో ఇంట్లో అనుభవించడం మనిషి ఎదురో చూస్తారు, ఏమి కాదు అంత ఇంట్లోనే. నువ్వు ఇంట్లో పాత్రలందరికీ ప్రేమను పంచరా, ఇంట్లో ఉన్న పాత్రలందరినీ ప్రేమను పంచు, నేను ప్రేమలో ముంచుతారు అంతే. ఇక్కడ అమ్మ మర్మం అంతే చెప్పారు మనకి. మనం తెలియనప్పుడు అలా చేసి ఇప్పుడు మనందరూ కూడా అలాగే ఉంటున్నాం, ఏం సంశయం లేకుండా ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాం? మరి తెలుసుకున్నాం, దాన్ని టేస్ట్ చూసాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇంకా అనుభవించినప్పుడు ఇంక మనం ఎందుకున్నాం? ప్రతిరోజు ఆనందంగానే ఉంటాం. ఉండమంటారా? ఉంటామా? ఉంటాం కదా. మరి ఇవన్నీ కూడా అమ్మ మనకి అసలు వెన్నపూసల బృందావనంలో వెన్నపూస ప్రసాదం అంటే చూడండి. అలాగే ప్రతిరోజు ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో అమ్మ మనకి ఆ వెన్నపూస లాంటి ప్రసాదం, ఈ మాటలన్నీ కూడా వెన్నపూస కంటే ఇంకా మధురమైంది. అలాంటి ప్రసాదం మనకి అమ్మ ఇక్కడ ఇస్తున్నారు. మరి దేహానికి ఆహారం మన ఇంటిగానే ఉంటుంది, మరి ఆత్మకు ఆహారం, ఆత్మ ఎంత సున్నితమైన ఆహారం కావాలి. అలాంటి వెన్నపూస లాంటి ఆహారం ఇక్కడ ఈ సత్సంగంలో మనందరికీ ప్రతిక్షణం దొరుకుతుంది. అలాంటి ప్రసాదం వల్లనే మనం ఎలా రాగలుగుతున్నాం చూడండి. మనం ఇలా రాగలిగటానికి ఎన్ని సహకారాలు ఉన్నాయో చూడండి. మన ఇంటికాడ దేహధర్మం చక్కగా చేసిన వల్లనే కదా. నువ్వు వెళ్ళు అని మిమ్మల్ని అందరినీ పంపుతున్నారంటే ఇంటికాడ మీరు మెప్పిస్తున్నారు, మీరు బ్రహ్మంగా డ్యూటీ చక్కగా చేస్తున్నారు, వాళ్ళకి ఆప్యాయతను పంచుతున్నారు, వాళ్ళకి ఆనందాన్ని పంచుతున్నారు, వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. అప్పుడు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. అక్కడికి వెళ్ళి కానించి నా భార్య చక్కగా అన్ని పనులు చేసుకుంటూ హాయిగా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది, హాయిగా ఆనందంగా ఉంటుంది, అది ఉంటుంది, మమ్మల్ని ఉంచుతుంది అనే భావన మన ఇంట్లో అందరికీ వచ్చిన వల్లనే కదా మనం ఇక్కడ రాగలుగుతున్నాం. చెప్పండి. మరి అలాంటి భావన మనం ఆ నడక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికాడ నడక నడవకపోతే మిమ్మల్ని ఇక్కడ పంపరు. అంచేతే మీరు ఇక్కడ ఎన్నది ఇంటికాడ ఆచరిస్తున్నారు, ఇంటికాడ ఆచరించి అందరికీ ఈ ఆనందాన్ని పంచుతున్నారు, వాళ్ళందరినీ ఆనందంగా ముంచుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ మిమ్మల్ని ముంచుతున్నారు. ఎల్లమ్మా ఇంకా వెళ్ళదే, లేట్ అయిందా, నేను దింపనా అంటున్నారు. వద్దని నడిచి వెళ్తానంటే పర్వాలేదు, లేకపోతే దింపంటే దింపేస్తున్నారు కూడా. ఇంచేత అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు ఎప్పుడైనా సరే ఆనందంగానే ఉంటాడు. ఇక సంశయం ఉండదు, ఆ భావనలోనే భాగ్యం. మరి ఇలా మనందరూ ఎంత ఆనందంగా ఇలా పొంగిపోతాం అంటే మనం అందరూ కూడా ఒక్కటే మాట చూడండి. మనం అనుకుంటాం కదా ఇది సత్సంగమా? కాదు. మరి ఇది సత్సంగం అంటే మరి ఏంటిరా? ఇది ఒక మానస సరోవరం, బ్రహ్మ భావన జ్ఞాన సాధన. సత్సంగం అంటే ఒక మానస సరోవరం. మరి ఇందులో ప్రతిరోజు మురగటం ఒక వరం. మరి ఈ సత్సంగంలో ప్రతిరోజు ఇక్కడికి రావటం ఒక వరమే కదా. అలాగే సరోవరంలో రోజు మునగటం ఒక వరమే కదా. మరి అలా రోజు అందులో మునుగుతా ఉంటే ఏం జరుగుతుందిరా? పులకరిస్తుందిరా, నీ ప్రతి నరం పులకరిస్తుంది. ఎలాగా? బ్రహ్మ భావంతో ఉత్సాహంగా ప్రోత్సాహంగా పులకరిస్తుందా లేదా? మనందరికీ పులకరిందా లేదా? అలా పులకరిందానికి కారణం నువ్వు అది ఆచరిస్తున్నావు. ఇది సత్సంగం కాదు, ఇది ఒక మానస సరోవరం లాగా అలా మైమరిచిపోయి ఇక్కడ దేహభావం ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ ఏ పట్లు ఉండవు. ఎలా ఉంటావు? బ్రహ్మాజనంలో బ్రహ్మంగా హాయిగా ఆనందంగా బ్రహ్మంగా ఉంటావు, బ్రహ్మంగా వింటావు, బ్రహ్మంగా అనుభవిస్తాం. ఇక్కడ చెప్పింది బ్రహ్మం, ఇది బ్రహ్మం, అనేది బ్రహ్మం. ఇక్కడ ఇది చెప్పించేది అమ్మ, ఇది చెప్పేది అమ్మ, ఇది అమ్మ, మన ఇద్దరికి అనిపించేది అమ్మ. ఇంకంతా బ్రహ్మమే. ఇక్కడ ఇంకా రెండో భావం లేదు. అమ్మ బ్రహ్మార్పణ ఉన్న తర్వాత చూడండి, ఇంక మనకి చెప్పేది మనకు రాదు, ఆవిడే చెప్పించుకుంటాను. నాకైతే ఏం చెప్పడం రాదు, నేనేం చదవలేదు. మరి నా చదవలేనోడికి నాకు ఇవన్నీ చెప్పింది అమ్మ నేర్పించింది అమ్మే, చెప్పించింది అమ్మే, అనిపించింది అమ్మే, వినిపించింది అమ్మే. నాకేమి సంబంధం. మరి నాకేమీ రాదు. నిజం. మరి మీరు నమ్మరు, నాకేమీ రాదు. మరి ఏమీ రానోడికి ఏమీ రానప్పుడే నీకు అన్ని తెలుసుకోవాలంటే అన్ని తెలియబడతాయి. నాకు నా తపనే నాకు ఎలా ఈ ఆనందాన్ని ఇచ్చింది.
ఈ తపన ఎప్పుడు దాకా? ఈ దేహం ఉన్నంత వరకు ఈ తపన వదలను, అదే నా గోలు. తపనే తపస్సు, అంతే, ఇంకెందుకంటే ఏమీ లేదు. ఈ తపన ఎప్పుడు వదిలేమా అప్పుడు, ఈ తపన వదిలేమా మళ్ళీ మన బాహ్యంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఈ మనసుతోటి ఇంద్రియాలతోటి తాదాపించేది ఉన్నాం. దాన్ని బాగా సందిగ్ధ అది మన విజృంభించేస్తుంది. అంటే క్షణం అమ్మ అంటారు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తత అంటే సూర్యుని మోపినంత సందిగ్ధే మనకి ఇంకా 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 పెద్ద చింత కూడా ఇవ్వద్దు మీరు, దానికి అంత పవరు. అంచేత మీరు చక్కగా బ్రహ్మంగా ఈ బ్రహ్మజ్ఞానంతో ఎరుకుతో ఉంటూ ధ్యానాలతో ప్రతిక్షణం హాయిగా ఆనందంగా ఉండండి. అదే మన అభ్యాసం. ఆఖరి శ్వాస వరకు ఉండాలంటే సాధన. సాధనతో సాధ్యం కాని ఏదీ లేదు. సాధనతో సాధ్యం కాని ఏదీ లేదు. మనం అందరూ ఏం చేస్తాం అనుకున్నారు? సాధన, అభ్యాసం. అభ్యాసం మనం ఎలా తయారు చేస్తాం? మనం ఏమంతా ట్రైనింగ్ ఇచ్చేసాం? ఏం కాదు. అక్కడ మనకి విశ్వాసం నమ్మకం పెట్టుకున్నాం, ఈ వింటున్నాం, ఇంటికెళ్ళి ఆచరించడం, అనుభవించడం, అంతే. ఇదే అభ్యాసం అలవాటు. అభ్యాసం అంతే, అంతకంటే ఏం లేదు. ఇది అందరికీ అదే. మరి అమ్మ అంత మత్స్యంలోంచే కదా చెప్పిందంత. ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడైనా పుస్తకాలు చూసి చెప్పలేదు కదా మనకి. ఎప్పుడు కూడా ఆ కళ్ళు మూసి ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆవిడ మనకి ఏం కావాలో అలా అనర్గళంగా చెప్పచ్చు. ఆవిడ పుస్తకాలు చూసి చెప్పేది కాదు. బ్రహ్మజ్ఞానం అంటే మత్స్యంలోంచి అనుభవ జ్ఞానమే. అనుభవించి ఆచరించి అనుభవించినోడే అనుభవ జ్ఞానం చెప్పగలడు. అనుభవ జ్ఞానం దగ్గరికి వచ్చిన వాడు ఎవడైనా కూడా వాళ్ళు కూడా ఆచరించి అనుభవించగలిగే శక్తి యుక్తి అడిగి తిరుగుతారు. ఎందుకంటే 100కి 100 మార్కులు అయిన ప్రిన్సిపల్ అంతా స్కూల్ అంతా టాప్ 10కి 10 వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ స్కూల్లో మాస్టర్లు ఎలా ఉంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారు? నెంబర్ 1 ఫస్ట్ మార్కులో పాస్ అయిన వాళ్ళు అందరూ ఆ స్కూల్లో పెట్టుకుంటాడు ఆయన. పెట్టుకున్నప్పుడే ఆ స్కూల్ అంతా ఫస్ట్ వస్తుంది. ఇచ్చేత వాళ్ళు 100% వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు, ఆ పాస్ అయినోడు కాదు, అటు ఇటు కాకుండా పాస్ అయినోడు కాదు. 100 వచ్చిన మార్కులు వచ్చినప్పుడు ఆ మాస్టర్లు అందరూ చెప్పిన స్టూడెంట్ ఎలా ఉంటారు? 100కి 100, 10కి 10 అంటారా లేదా? అది ఎంతో గొప్పగా మా స్కూల్ అంతా 10కి 10 అంటారు. అలాగే మనది కూడా 10కి 10. 10కి 10 అంటే ఏంటి? ఇది బాహ్య సంపద. ఇది ఆధ్యాత్మిక స్కూలు. ఈ స్కూలు ఆధ్యాత్మిక మార్పులు సంపాదించిన స్కూల్ ఇది. అర్థమైందండి? ఎందుకు వస్తుంది? అమ్మకు 100కి 100 వచ్చిన మార్కులు ఆవిడ చెప్తా అంటే మనకెందుకు రాదు? అర్థమైందండి? 100కి 100 మార్కులు వచ్చిన మాస్టర్లు మనకి పాఠాలు చెబితే మనకి ఇంక సంశయాలు ఉంటాయా? ఇంకా తెలియదు ఉంటుందా? తెలుసుకోవాల్సింది ఉంటుందా? అన్నీ తెలియజేస్తారు. ఇంక మళ్ళీ మీరు ఆచరించి అనుభవించడం అంతకంటే ఏమీ లేదు. అంతే కదమ్మా? ఇదంతా మన అనుభవమే కదా. చెప్పండి, ఇదంతా మన అనుభవమే కదా. అది అంతేక ఇక్కడ మనకి అందరూ కూడా ఎవరికి ఎవరు తక్కువ కాదు. మరి ఎవరికి ఎవరు అనుకరించద్దు, పోల్చుకోవద్దు. మనందరూ టాపర్లమే. నేను గొప్ప మీరు గొప్ప అని కాదు. ఒకరి చేత చదివించారంటే ఒకరి చేత వినిపించేవాడు చదివేవాడు గొప్ప, వినేవాడు తక్కువ కాదే కాదు. వినేవాడు ఇంకా దృష్టివంతుడు. చక్కగా మనోమౌనంతో వినొచ్చు కదా, ధ్యాన మనోమౌనంతో వినొచ్చు. అన్ని మస్తకంలోకి ఆ బ్రహ్మంగా అంటూ బ్రహ్మంగా ఉండొచ్చు. అదేంటమ్మా? ఇప్పుడు అమ్మ నేనేమి గొప్ప కాదు, నేను చదవటానికి నాకు ఎందుకు, నేను మళ్ళీ నేను వింటాను. ఇది ఇలా ఇప్పుడు నేను చెప్పింది కూడా నాకేం తెలియదు. నేనేం చెప్పాను, మళ్ళీ మీరు ఏం చెప్పారంటే నేను చెప్పలేను, నాకు తెలీదు. నిజం. నేను మళ్ళీ ఇది ఇంటికి వెళ్ళి ఇది ఇలా చెప్పానా, ఇలా ఉండాలి కదా అని నేను మళ్ళీ ఇలా ప్రిపేర్ అయి ఉండాలి నేను అంటున్నాను కదా, నేను చెప్తాను కదా, నేను ఉండాలి అని నేను దీన్ని ఇంకో 2 సార్లు ఇంకా అప్రమత్తంగా ఉంటాను. ప్రయత్నం చేస్తాను.
మరి అంతే కదా, మనందరూ కూడా బ్రహ్మంగా ఉండడానికి మీరందరూ కూడా మీరు ఆ ప్రయత్నమే కదా ఇవన్నీ కూడా. మనందరూ కూడా ఆఖరి శ్వాస వరకు అలాగే ఉండాలి. మనం అలా ఉండాలంటే అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉండాలంటే సత్సంగానికి రావాలి. సత్సంగం అన్ని సరి చేసుకునేది. సత్సంగమే నిన్ను స్థిరంగా ఉంచేది. నిశ్చలంగా ఉండాలంటే సత్సంగం, నిర్మలంగా ఉండాలంటే సత్సంగం. నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. స్థిరత్వం, నిత్యత్వం, నిర్మలత్వం, అదే సత్సంగం యొక్క లక్ష్యం. నువ్వన్నీ సరి చేసుకుంటావు, చక్కగా ఆచరించగలుగుతావు, హాయిగా ఉండగలుగుతావు. సత్సంగంలో తెలియని విషయాలు ఉండవు. ఆధ్యాత్మిక విద్యలో ఆధ్యాత్మిక విద్య అంతా కూడా సత్సంగమే తెలియబడుతుంది. సత్సంగం అంటే నిన్ను నువ్వు తెలుసుకుని నడక, భావన, గుణాలు, ఆచరణ, నడక అన్నీ కూడా ఈ మస్తకమే ఒక పుస్తకం అయిపోతుంది. ఈ మస్తకమే మారిపోతుంది. ఈ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. బాహ్యంగా ఉన్న మైండ్ సెట్ ఆధ్యాత్మిక కంప్యూటర్ అయిపోతుంది. అదే ఛానల్ ఓపెన్ చేస్తే ఆ ఛానల్ వచ్చినట్టు ఉంటుంది. మనకి ఇప్పుడు ఒకటి సత్సంగం అందరికీ 2 ఛానళ్ళే ఉంటాయి. ఒకటి దేహధర్మంలో ఒక ఛానల్, 2 బ్రహ్మధర్మంలో ఒక ఛానల్. ఇది చేసినప్పుడు ఈ ఛానల్ ఓపెన్ చేసి ఈ బ్రహ్మంగా డ్యూటీ చేసేస్తాం. బ్రహ్మాధీనంలో ఈ పాత్ర డ్యూటీ చేసేస్తుంది. టక్కన మళ్ళీ అలా తిప్పుతాం, బ్రహ్మంగా అలా ఉండిపోతాం. అర్థమైందమ్మా? దేహధర్మానికి బ్రహ్మాధీనంలో పాత్ర డ్యూటీ చేస్తాం. దేహధర్మం అయిన తర్వాత నీలో నువ్వు ఉండడానికి బ్రహ్మంలో బ్రహ్మంగా ఉంటాం. ఇంతే, ఈ 3 ఛానల్. ఇంకలేవు, మనకు అవసరం లేదు. అవునా కదా అమ్మా? చెప్పండి. అవునా? మనకి 2 కదా. చక్కగా దేహధర్మం ఎలా చేయాలి, నేను బ్రహ్మంగా ఎలా ఉన్నాను, ఆ భావన మారాలి, ఈ భావనలో ఉండాలి, ఆ ధ్యాస ఉండాలి, అది చేసినప్పుడు ధ్యాసలో ఉండాలి, ఇలా ఉన్నప్పుడు ధ్యానంలో ఉండాలి. ఇంత ఎవరిని అనొద్దు, ఎవరి వినొద్దు. ఎంత చూడండి, ఎవరి బాహ్య విషయాలు ఎవరి మనకి ఎందుకు వద్దు, ఎవరి వినొద్దు, ఎవరిని అనొద్దు. అర్థమైందా? మరి అంతే కదా. మనందరూ ప్రతిక్షణం అలాగే ఉంటూ అలాగే చేసుకున్నాం లేదా చెప్పండి. ఇక్కడ అమ్మంటున్నారు, ఈ పవిత్రమైన మానవ జన్మలో ప్రతి ఘటన బ్రహ్మంగా మలుచుకున్నప్పుడే మన అందరూ కూడా ప్రతి సంఘటన బ్రహ్మంగా మలుచుకుంటున్నావా లేదా? ఆ మలుచుకుని అలా బ్రహ్మంగా మిగులుతున్నారు కదా సత్సంగులు మీరు అందరూ, అంతే కదా? అలా ఉంటున్నారు. ఒరే కష్టాలనే వరాలుగా, కష్టాలు ఎప్పుడు వచ్చినాయో అయ్యో వరాలుగా బ్రహ్మంగా మలుచుకో. కష్టాలు కూడా మన కష్టాలు వస్తే కానీ భగవంతుడి వైపుకి వెళ్ళాం. భగవంతుడి వైపుకి వెళ్ళాలంటే ఆయన ఏం చేస్తాడు చూడండి, ఇష్టమైన బిడ్డను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆ వైపుకి రాకపోతే నీకు భవిష్యత్తు గురించి ఆలోచించి నా బిడ్డకి రేపు వచ్చి కష్టాలు తట్టుకోవాలంటే ఇప్పుడు ఈ ధర్మం నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే ఆ కష్టం దాటేస్తుంది అని నీకు కష్టాలు పెట్టి నీకు ఆయన వైపుకి లాక్కుంటాడు. ఆయన వైపుకి లాక్కుని అన్ని నేర్పి కష్టమే ఇష్టం చేసుకునేలా చేస్తాడు. ఇప్పుడు సత్సంగులు అందరూ కూడా మన అందరికీ కష్టాలు లేవా? అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కష్టాలు అనుకోవట్లేదు. ఇష్టంగా మలుచుకున్నాం, ఇష్టంగా చేసుకుంటున్నాం. అలా మలుచుకుని చేసుకుంటాలో ఏమైంది? కష్టం కనిపించట్లేదు, కష్టం ఇష్టమైపోయింది. దాని యొక్క తెలిసింది ఎప్పుడైతే ఈ సత్సంగానికి వచ్చామో మనకి ఈ కష్టాలన్నీ కూడా ఈ విధిలో నేను చేసుకున్నాయి కదా, ఇవన్నీ నాకు ఇవన్నీ ఇష్టంగా చేసుకుంటేనే కదా కొత్తగా కర్మ రాదు. ఈ ఖాళీ అయిపోవాలంటే నేను ఇవన్నీ ఇష్టంగా చేసుకోవాలి, దీన్ని కష్టం అనుకోకూడదు అని. ఖాతా పుస్తకం ఖాళీ అవ్వాలంటే నేను ఇవన్నీ చేసేసుకోవాలి ఇష్టంగా. మళ్ళీ దేహభావంతో ఇది కష్టం, ఇది ఎందుకు వచ్చింది ఇవన్నీ అనుకుంటే మళ్ళీ వస్తాయి, మళ్ళీ జన్మ రావాలి అని మనకు అర్థమైపోయి మనకి ఇంక అసలు భావనే రావట్లేదు. అన్నీ కూడా ఇష్టం చేసేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం గత జన్మలో చేసుకున్న సంస్కారాలు కదా, అవన్నీ మనం ఇప్పుడు చేసుకుంటామని వచ్చాం కదా. ఇవన్నీ చేసుకుని ఖాళీ చేసుకుని మళ్ళీ జన్మ లేకుండా ఈ కర్మలన్నీ పూర్తి చేసేసుకుని ఈ జన్మ కూడా కర్మానుసారం వచ్చింది కదా. ఈ దేహం
ఈ కర్మను ఆచరించడానికి వచ్చింది కదా. అంచేత ఈ కర్మను ఆచరించేద్దాం ఈ దేహంతో. అంచేత ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమయ్యమ్మా. ఎక్కడ కష్టానికి అసలు ఇంత కూడా ఇంట్లో మాటలు, ఇంట్లో ఎవరన్నా ఏదన్నా అంటేనే ఈ తొక్క తోలుదాన్ని అంటే ఏంటంటే అది వాళ్ళ అభిప్రాయం, నాకెందుకన్నీ వదిలేస్తాం. మరి అలా వదలగలుగుతున్నాం అంటే ఏంటి? మనం బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి, బ్రహ్మాచరణలో ఉన్నాం కాబట్టి, బ్రహ్మమ్మ దగ్గర అనుభవజ్ఞానమైన గురువు దగ్గర శిష్యులుగా ఉన్నాం కాబట్టి, ఆవిడ దగ్గర మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆవిడ ఉండవన్నట్టు ఉండాలి కాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఆవిడే ఎన్నో ఎన్నో చెప్తారు. ఆవిడే గృహస్థుగా, ఆవిడే చక్కగా. అమ్మ ఏమంటారు? మీకు మీకు అమ్మని రా, ఇక్కడ గడప దాడితే నాన్నకి పని మనిషిని రా, నేను అలాగే ఉంటాను. నేను ఆయన పని చేయడానికి వచ్చింది అంటే ఈ దేహం ఆయనకు సంబంధించింది. ఈ దేహం ఆయన పెట్టే ఆహారంతో ఈ దేహం ఈ దేహం పోషించబడుతుంది కాబట్టి ఆయనకి ఏం కావాలని నేను చెయ్యాలి. అది నా దేహ ధర్మం. నాన్నకి పని మనిషిని అలా కాదు, అంట కాదు, అలాగే ఉంటారు. అంచేది ఎందుకుంటారు? మీరు కూడా అలా ఉండండి. అహంకారం వద్దు, మమకారం వద్దు, చక్కగా డ్యూటీ అన్యోన్యంగా చేయండి, దేహ ధర్మంగా చేయండి, చక్కగా చేసుకోండి అని ఆవిడ చేసి చూపించారు. ఇవన్నీ మనం ఇలా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకి ఇదేం తెలియదని కాదు. మనందరం అలా ఉండగలుగుతున్నాం అంటే ఆ శక్తియుక్తి మన మీద మనకి నమ్మకమే. మన మీద నమ్మకమే మనం అలా నిలబెడుతుంది. మన మీద విశ్వాసమే మనం అలా ఉంటున్నాం, చేయగలుగుతున్నాం. అవునంటారే కాదంటారమ్మా? చెప్పండి మీరు అందరూ కూడా, అవునే కదా? అంచేత ఇది గొప్ప అవకాశం మనకి. ఈ అవకాశం ఎవరిచ్చారనుకున్నారు? ఆ బ్రహ్మమే నీ యొక్క సంస్కారాన్ని బట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆ బ్రహ్మమే. అంతేగాని దేవుడి కాదు. నీలో ఉన్న బ్రహ్మమే నిన్ను తెలుసుకునేలాగా పరిపక్వం వచ్చి, ఇప్పుడు ఒక చెట్టు పండు రాలిపోయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఎలా రాలిపోతుందో నువ్వు కూడా అలా రాలటానికి వచ్చిన పండు లాంటి వాడు. నువ్వు నేర్చుకుని మళ్ళీ మళ్ళీ ఆ పండుల మిగలు మళ్ళీ మళ్ళీ జన్మ రాకుండా అలాంటి పండు అయ్యి ఆ ఇతరులాగా కర్మలు లేకుండా ఇప్పుడు ఆ పండు మళ్ళీ మొక్క వస్తుంది. కానీ మనం అలా మొక్కరాం. ఎందుకురా? మనం ఏగించిన ఇతరులు అయిపోతాం. ఆ పండు కూడా ఏమవుతుంది? ఇప్పుడు జీడి గింజ ఉందా అనుకోండి, ఆ గింజ రాలిన తర్వాత అది ఏపించేస్తే మొక్క వస్తుందా? అలాగే మొక్క అంటే ఏంటి? కర్మ. కర్మ లేకపోతే మొక్క రాదు, కర్మ లేకపోతే జన్మ లేదు. అలాగే మనం కర్మ లేకుండా చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి అమ్మ కూడా కర్మ లేకుండా చేసుకునే విధానమే మనకి చెప్తున్నారు. ఆవిడ ఉంటున్నారు, మనం ఉంచుతున్నారు. ఆవిడ ఉంటున్నారు, మనం ఉండమంటున్నారు. అవన్నీ దారులు అవన్నీ మనకు నేర్చుతున్నారు. అవునంటారా కాదంటారా? అంచేత ఇవన్నీ కూడా ఇక్కడ అనుకోవడం కాదు, ఆచరించేస్తున్నాం. మనం ఆచరించడం అనుభవిస్తాం. ఇక్కడ ఇవన్నీ ఇదే అలా మస్తకంలో పెట్టుకుని ఇంటికి వెళ్ళాక ఆచరించడం అనుభవిస్తున్నాం. అవునా కాదా? అనుభవించే శక్తి యుక్తి కూడా మనకు వచ్చింది కదా. ఈ వయసులో ఇలా వచ్చి ఇలా చెప్తామంటే ఎంత గొప్ప. నువ్వా బ్రహ్మం? అదే చెప్పేదమ్మా. ఇక్కడ బ్రహ్మ నేననుకుంటే దేహానికి ఏ సంబంధం లేదు. దేహం దానికి అదే నడుస్తుంది. బ్రహ్మాధీనంలో దేహం ఉంటే దానికి అదే నడుస్తుంది. చూడండి అర్జునుడు, చూడండి దేహభావంలో ఉన్న అర్జునుడు కుప్పకూలు పడిపోయాడా లేదా? మళ్ళీ అదే బ్రహ్మాధారంతో ఆ దేహాన్ని నిలబడినప్పుడు ఏమయ్యాడు? మొత్తం అందరినీ చంపాడా లేదా? నేను దేహాన్ని అనుకుని దేహభావంలో ఉన్న కుప్పకూలిపోయాడు కదా. అదే అర్జునుడిని కృష్ణుడు ఏం చేశాడు? బ్రహ్మభావన నీ ఫేవరెట్ చూపించి నువ్వేంటి అని తెలిసి నువ్వు అలా ఉండాలి అని అన్ని చెప్పిన తర్వాత ఏమయ్యాడు? ఆడే పిల్లి అయిపోయినాడు, మళ్ళీ పులయ్యాడా లేదా? ఆ యుద్ధం అంతా నేను చేయను అన్నాడు, మళ్ళీ అందరినీ చంపాడా లేదా? అంటే అంత శక్తి ఉన్నవాడు కూడా దేహభావన ఉంటే అలా కుంగిపోతాం. అర్థమైందా? మరి అంత అర్జునుడు మరి ఎంత వీరుడు, సూర్యుడు, ధీరుడు, అసలు ఆడు తిరుగుందా? మరి అలాంటి వాడు ఏం కుంగిపోయాడు కదా అని చూసి నేను నాదే భావం దేహభావంతో ఉండి మమకారంతో కుంగిపోయాడు. మళ్ళీ అది మమకారం ఉండొద్దు,
నువ్వు చేయవలసింది చేయి, బ్రహ్మంగా నీ డ్యూటీ చేయి అని. నువ్వెవరో నీకు తెలియట్లేదు, నువ్వు బ్రహ్మావి. ఈ నామరూప గుణాలు చూడకు, నువ్వు ధర్మాన్ని కాపాడు, నేను చెప్పినట్టు చేస్తే అంతే అని చెప్పాల్సింది చెప్పాడు. అలాగే అమ్మ కూడా నువ్వు అన్నీ చెయ్యి చక్కగా. అర్థమైందా? సంసారం నేను చేస్తానని యుద్ధం మానే, లోపల ఆయనే చేస్తున్నాడని సంసారంలో ఆయన చేస్తున్నాడు అనుకో, హాయ్. నేను చేస్తున్నాడు అనుకుంటే కుంగిపోతావు, పొంగిపోతావు. దేహభావంతో ఉంటే కుంగిపోతాం, పొంగిపోతాం. నువ్వు దేహభావంతో ఉండొద్దు, నువ్వు బ్రహ్మభావంతో ఉండు. ఎప్పుడు ఆనందో బ్రహ్మ, ఆనందమే. ఇంకా కుంగడం మంగడం ఉండదు. ఎప్పుడు ఒకే స్థితిలో సమస్థితిలో ఉంటావు, అన్ని సమస్థితిలో చేసుకుంటావు, చక్కగా ఆనందంగా హాయిగా ఉంటావు. అవునంటారా? అని చేత మన అందరూ కూడా ఇవాళ కన్నా ఏంటి నేనేంటి, మా దేహాలు ఏంటి ఆచరించట్లేదు, అయినా ఈ దేహం నేను కాదు బ్రహ్మాండం అని అనే భావంతో, ఆ ధీరత్వంతో మనం ఇక్కడ ఉంటున్నాం. నేను ఎప్పుడు 2020 అంటూ ఉంటాను. ఎందుకంటా భావనే భాగ్యం. ఉసూరుమంటూ ఉంటావు, ఇప్పుడే సత్తావు. ఈ దేహం ఎప్పుడైనా పోతుంది, ఎప్పుడు పోవాలో ఎప్పుడు ఎలా పోవాలో అలాగే పోతుంది. దీన్ని ఎవడు ఆపలేడు, దీన్ని ఎవడు ఆపలేడు. అంచేత దీన్ని ఎవడు పోగొట్టలేడు. పోగొట్టలేడు. ఎవడు పోగొట్టాలన్నా ఎవడో ఒకడు పడుతున్నాడు కాపాడుతాడు. అర్థమైందా? ఇవన్నీ కూడా మనకి మర్మాలు తెలిసిన తర్వాత ఈ దేహం మీద కానీ సావు మీద కానీ భయమే లేదు. కానీ భయం లేదు, కానీ ఎలా ఉండాలి, ఎవరి చేత అనిపించుకోకూడదు. మన గృహస్థ ధర్మం, మన వల్ల ఇతరులకు ఇబ్బంది రాకూడదు, మనం ఎవరి చేత అనిపించుకోకూడదు, చెప్పించుకోకూడదు. మనకి నమ్మకం ఉండొచ్చు, కాదనక్కలేదు. ఈ నమ్మకాన్ని మీ లోపల ఉంచుకుని, భావంలో ఉంచుకుని, మీ లోపల ధీరత్వంగా ఉండి బయట అందరూ ఎలా ఉంటే అలా ఉండండి. అది అమ్మ చెప్పి మర్మం. ఇక్కడ ఎవరి చేత అనిపించుకోకూడదు, మనం అనిపించుకునేవాడువా, అనిపించుకోకూడదు. ఇక్కడ గర్వం పనికిరాదు. ఇక్కడ అందరితోటి పాటు అందరిలాగానే ఉండాలి. అర్థమైందా? అన్ని డ్యూటీలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కానీ లోపల ధీరత్వంగా ఉంది. లోపల ధీరత్వమే నేను నిలబెడుతుంది. అంతే మాకు అయితే లోపల అమ్మ అంతే బ్రహ్మం, నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అంతా బ్రహ్మం అంతే. అదే మాకు మందు. ఇవాళ నేను ఇప్పుడు ఇలా మాట్లాడినా ఏం మాట్లాడానో నాకు తెలియదు. ఏం చేత అమ్మ మాట్లాడమన్నారు అంతే, ఆవిడే మాట్లాడించుకుంటా. నాకు అవునమ్మా. అది ఇక్కడ నేను కష్టాలనే వరాలుగా బ్రహ్మంగా మలుచుకోరా సత్సంగంలో మనందరూ అలా మలుచుకుంటున్నాం, హాయిగా ఉంటున్నాం. నిశ్చల చైతన్య, నిశ్చలం చైతన్య మనోమౌనమే బ్రహ్మం. నిశ్చలంగా నిర్మలంగా హాయిగా మనోమౌనంతో ఎప్పుడైతే ఉంటున్నావో అప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉన్నట్టే. అంతే. నేను బ్రహ్మమును, నేనే అంతగా దృఢ నిశ్చయంతో సర్వకాల సర్వావస్థలందు ప్రతి క్షణం, అదే సర్వకాల సర్వావస్థలంటే ఆ కష్ట సుఖాల్లోని, లాభ నష్టాల్లోని, ఇంట్లో పరిస్థితుల్లోని, అన్నింటిలోని సర్వకాల సర్వ అవస్థలో, ఏ అవస్థలో ఉన్నా సరే నువ్వు హాయిగా ఆనందంగా ఉండు, ఆ బ్రహ్మంగా ఉండు. అవస్థలు ఎవరికి? మనసుకి. అంచేత ఆ మనసు నువ్వు కాదు. అంచేత నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు బ్రహ్మానికి అవస్థలు లేవు. ఈ భావనే అవస్థలు. నేను బాగున్నాను బాగోలేను అన్నది అవస్థ. ఇవన్నీ కూడా మనసు సంకల్పమే, మనసు యొక్క ఆరోపణలే. అంచేత మన చక్కగా సర్వకాల సర్వావస్థలను నువ్వు బ్రహ్మంగా హాయిగా ఆనందంగా ఉండండి. ఆ సత్సంగులు మీరందరూ బ్రహ్మాలు బ్రహ్మంగా మీరు బ్రహ్మాలు అనుకుంటూ బ్రహ్మ భావంతో ఉంటూ బ్రహ్మంగా హాయిగా ఆనందంగా ఉండండి. అందుకంట మీరు ఏమీ లేదు 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 అని చెప్తున్నారమ్మ. అరే సత్సంగులు మనసును కష్టగా మాని ఈ మనసును ఎదరబెట్టి దేహభావంతో ఉండకుండా బ్రహ్మాన్ని కర్తగా చేసాం కదరా. ఇప్పుడు మనం ఇంతకు ముందు మనసుని కర్తగా చేసి దేహభావంతో నేను నాని అనే బంధాల్లో మనం మునిగిపోయాం కదరా ఇంతకు ముందు సత్సంగులు. ఇప్పుడు నేను బ్రహ్మాన్ని ధీరత్వంతో ఇక్కడ చూడండి ఏమంటున్నారు, బ్రహ్మాన్నే కర్తగా నడిపించింది అనిపించింది తినిపించింది అంత బ్రహ్మం. అంతే. ఈ దేహాన్ని నడిపించింది బ్రహ్మం, ఈ దేహానికి ఆధారం బ్రహ్మం, అనిపించింది వినిపించేది కనిపించేది అంతా బ్రహ్మమే. వినిపించింది బ్రహ్మం, పెట్టింది బ్రహ్మం, ఇచ్చింది బ్రహ్మం, తిరిగి బ్రహ్మం, అంతా బ్రహ్మార్థం. అంతా అదే. ఇప్పుడు అందరూ
నీలో ఉన్న బ్రహ్మం పెడుతుంది, నాలో ఉన్న బ్రహ్మం తింటుంది. అంతే కదా. ఇక్కడ ఇచ్చింది బ్రహ్మమే, నీలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం. ఇక్కడ అనేది తింటున్నావా అన్నది బ్రహ్మమే, తింటున్నాను అన్నది బ్రహ్మమే, పెడతాను అన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మం ఉంటేనే ఈ శబ్దం. ఆ బ్రహ్మాధారంతో ఈ దేహం యొక్క పలుకులన్నీ, ఆ బ్రహ్మాధారంతో నీ దేహ క్రియలన్నీ అమ్మ చెప్పారు, మొన్న చెప్పారు. దేహంలో క్రియలన్నీ కూడా ఆ బ్రహ్మాధారంతో, నువ్వు బ్రహ్మంగా లేకపోయినా బ్రహ్మాధారంతో ఎంత సహజంగా రూపం జరుగుతున్నాయి. నువ్వు తిన్న ఆహారం అంతా కూడా నువ్వు ఏమైనా చెబుతున్నావా? అప్పుడు శ్వాస కూడా నీ ప్రమేయం లేకుండా శ్వాస జరుగుతుంది కదా లోపల. గుండె కొట్టుకుంటుంది, నువ్వు కొట్టుతున్నావా? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాధారంతో అవన్నీ ఎలా జరుగుతున్నాయో నువ్వు బ్రహ్మాన్ని అని పూర్తి ఈ దేహభావన మాని దేహభావన తగ్గించుకుంటూ బ్రహ్మభావనలో ఉంటే ఈ లోపల జీవక్రియలు ఎలా జరుగుతున్నాయో సహజంగా బయట వ్యవహారం కూడా బ్రహ్మంగా అలా జరుగుతుంది, సంశయం లేదు. లోపల అప్రమత్తంగా అలా జరుగుతాయి, సేమ్ అలాగే జరుగుతాయి. మరి జ్ఞానికి ఆ నమ్మకం విశ్వాసం వలన అలా జరుగుతుంది. మరి జ్ఞానికి ఏమన్నా వంట చేసుకోవాలి, నేను డబ్బు సంపాదించాలి, ఏమైనా ఉంటుందా? ఆడికి ఏమి ఉండదు. అంత అలాగ జ్ఞాని ఎలా ఉంటాడు? నిష్కల్మషంగా, కోరిక లేకుండా, హాయిగా ఆనందంగా అలాగా నవ్వుతూ, నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఎప్పుడు హాయిగా నవ్వుతూ ఆనందో బ్రహ్మలో ఉంటాడు. ఎందుకుంటాడు? నమ్మకం. నేను బ్రహ్మంగా ఉంటే జరగవలసింది జరుగుతుంది, రావాల్సింది. వాడికి ఆహారం కూడా అక్కర్లేదు, శ్వాసే ఆహారం, ఆ శక్తి వస్తుంది. మరి వాళ్ళు తపస్సు చేసిన వాడికి ఆహారం ఏంటి? అదే మీరు కూడా ధ్యానం చేస్తే కూడా ఆహారం అక్కర్లేకపోయినా లోపల సుశక్తి వస్తుంది. ఈ దేహానికి ఆహారం, దేహానికి మనసుకి కూడా, లోపల ఆత్మకి దేహానికి కూడా ఆహారం అవుతుంది విశ్వాసం నుంచి. అది ఆ మర్మం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మనం ధ్యానం చేస్తే దేహంలో కదలదు కాబట్టి ఎక్కువ ఆహారం అక్కర్లేదు. అంచేత ఇవన్నీ కూడా ఆ ధ్యానంలో మనకి అన్ని తెలియబడతాయి. ధ్యానం చేయాలి, ధ్యానమే మన గమ్యం, ధ్యానమే మన గోలు. నువ్వు బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం అమ్మ అదే చెప్తారు. ధ్యాన మనోమౌనమే నీ నిజస్థితి. అంటే నువ్వు ధ్యాన మనోమౌనంలో నువ్వెవరో తెలుసుకుంటావు, నీ పవర్ ఏంటో తెలుస్తుంది, నువ్వు దాని యొక్క శక్తి యుక్తి అప్పుడు చూస్తావు. ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. బ్రహ్మం అంటే అది. బ్రహ్మం అంటే ధ్యానంలో మనోమౌనం, మనస్సు ఇంద్రియాలు దేహభావన అన్ని ఆగిపోతాయి, ఆ స్పర్శ ఉండదు. మత్తిస్తే ఈ శరీరాన్ని మత్తిచ్చిన తర్వాత ఈ శరీరం ఎలాగా స్పృహని కోల్పోతుందో, ఆ మత్తిస్తే మనస్సు ఇంద్రియాలు దేహం మొత్తం సమస్యపోతుందని మత్తిగా మూడు సమస్యలు. కానీ బ్రహ్మం సమస్యలదు. బ్రహ్మం సమస్యతే నువ్వు బ్రహ్మాత్మ. అదేంటంటే బ్రహ్మానికి మత్తు ఎక్కదు, బ్రహ్మానికి ఏది ఎక్కదు. బ్రహ్మ అంటే అంతా అదే ఉంది. అది మనసు ఇంద్రియాలకి దేహభావానికే మత్తిస్తారు. ఇక్కడ ఈ దేహాన్ని కొయ్యాలంటే మత్తిస్తారు. ఈ దేహానికి వస్తే స్పందన దేనికి వస్తుందంటే మనసుకు వస్తుంది, ఇంద్రియాలకు వస్తుంది. కాబట్టి ఆ మూడింటికి స్పందన లేకుండా మత్తిస్తారు అంతే. బ్రహ్మానికి మత్తు ఎవరు? బ్రహ్మానికి మత్తు బ్రహ్మ పక్క తప్పుకుంటే ఏమి లేదు, నువ్వు మత్తి లేదు, ఎత్తులేదు, అంత బ్రహ్మాత్మం. బ్రహ్మానికి మత్తు ఇచ్చేవాడు, మత్తు ఎక్కించేవాడు ఇంకెవడో పుట్టలేదు, పుట్టడు కూడా. అందులో ఉంది, అంతలో ఉందన్నప్పుడు దానికి ఏమిస్తారు? అప్పుడేందమ్మా అంత పవర్ఫుల్ నీలో ఉంది, అవునా కదా? అంచేత ఇవన్నీ కూడా అమ్మ మనకి ఇంత ఎడమర్చి మన పవర్ ఏంటో మనం ఏంటో మనకు తెలియజేస్తారు. దాన్ని ఆ పవర్ని తెలుసుకుని దాన్ని ఇంత ఈ పవిత్రమైన పరిముక్తిని దేహాన్ని దేవాలయంలో చేసుకున్నప్పుడు ఆ దేవాలయంలో దేవుడు ఎలా ఉంటాడో నీ జీవ లక్షణాలు అయిపోయి దేవుడే కూర్చుంటాడు. ఆ లక్షణాల గుణాలన్నీ భావాలు మారుతాయి. ఇప్పుడు ఇక్కడికి రావటం వల్లే కదా మనం ఇవన్నీ తెలుసుకున్నాం. ఈ సత్సంగం వల్లే కదా అన్ని తెలియబడింది. సత్సంగం అన్ని సరి చేసుకునేది తెలియబడింది అమ్మా. అర్థమైందా? మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క గోల్ ఒకటే. సత్సంగం అందరి గోల్ ఏంటనుకుంటున్నారు? జన్మరాహిత్యమే నా గోల్. అంటే ఇంక రెండో మాట లేదు, మనకు రెండో అవసరం లేదు. జన్మరాహిత్యమే నా గోలు, అంతే సత్సంగం యొక్క లక్ష్యం. అమ్మ కూడా చెప్పింది అదే. ఏంటి? నీ జన్మరాహిత్యం నీ గోల్ అంటున్నావు కాబట్టి దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి, అంతే. ఆఖరి అలా ఉండు.
ఈ దేహాన్ని దేవాలయంలో ఉంచుకుంటూ నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో బ్రహ్మ లక్షణాలతోటి భావాలతోటి గుణాలతోటి ఉంటూ బ్రహ్మార్పణ జీవితం గడుపు. బ్రహ్మార్పణం అంటే నీకు కర్మ లేదు, జన్మ లేదు. అది ఇక్కడ అమ్మ మనకి బాగా చెప్పింది ఒకటి. ఇక్కడ అమ్మ నీకు జన్మ లేకుండా ఉండాలంటే ఏంటి, ఏం చేయాలరా నాయన, ఏం చేయాలనుకుంటున్నావు? జన్మ తెచ్చింది దేహభావనే. ఇక్కడ చూడండి, దేహభావన. ఇక్కడ కర్మ వల్ల జన్మ అవుతుందిరా. జన్మ వల్ల మరి జన్మ అవుతుందంటే ఈ దేహభావన ఉంటేనే జన్మ అవుతుంది. కర్మ ఈ దేహభావన ఉంటే కర్మ వస్తే కర్మ వల్ల జన్మ అవుతుంది. ఈ జన్మ లేకుండా మరి జన్మలో కర్మలు కూడా ఎలా వస్తాయంటే నువ్వు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. మరి రెండు కూడా కర్మలేరా. రెండింటికి మరి నువ్వు జన్మలు రావాల్సిందే. అంచేత మరి రెండు లేని భావన నీకు కావాలి. మరి కర్మ లేనప్పుడు జన్మ లేదు కదా. మరి కర్మ దేహభావన వల్ల కర్మ వస్తానంటున్నారు. అమ్మ మనకి అదే మర్మం, అదే చెప్పారు. అరే దేహభావన ఉంటే కర్మ, దేహభావన అంటే నేను చేశాను అనే భావన. ఈ దేహం నువ్వు అనుకుంటూ దీని మీద మమకారం పెట్టుకుని నేను నాదే, నేను చేశాను అనే భావంతో ఈ జడమైన దేహం చేస్తాను అనుకునే భావంతో నువ్వు అందులో మోసపోతున్నావు, నిజం తెలుసుకోక. అంచేత ఎప్పుడైతే నీకు నిజం, ఏ నిజం, నేను బ్రహ్మాన్ని అని నిజం నీకు ఎప్పుడు తెలిసిందో, నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడు నిజం తెలిసిందో చక్కగా ఆ బ్రహ్మ భావంతో ఇక్కడే ఏమంటున్నారు, దేహభావన అంటే కర్మ, మరి బ్రహ్మ భావన అంటే బ్రహ్మ అంటే ఈ దేహం ఒక జడం అని తెలుసుకున్నాం మనం అందరూ కూడా. ఈ దేహం పంచిపోతాలతో తయారైన పాత్ర. ఈ పాత్రకి ఆధారంగా ఈ పాత్రను నడిపించాలంటే లోపల ఆ బ్రహ్మమే ఉంటేనే ఈ పాత్ర నడుస్తుంది. ఆ బ్రహ్మ తప్పుకుంటే ఈ పాత్ర మళ్ళీ పంచిపోతాలో కలిసిపోతుంది. అని చేత ఏది నిజం, అసలు ఏంటి నిజం అనే దానికే మనకి అమ్మ దగ్గరికి వచ్చాకనే అందరికీ తెలిసింది. నాకైతే అమ్మ దగ్గరికి వచ్చాక తెలిసింది అందరికీ. నాకు అంచేత నేను ఈ దేహం నేను అనుకున్నాను, దీనికి సంబంధించిన పనులే చేసుకోండి. నేను నాదనే భావాలు, ఆ బంధాలతోటి, మమకారం, అహంకారాలతోటి అన్ని కూడా నేను కూడా సహజంగా నాకు అయ్యే ఉండే తెలవక. అప్పుడు ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చాక ఈ దేహం నువ్వు కాదురా నాయన, నువ్వు బ్రహ్మానివిరా అని ఎప్పుడైతే అమ్మ ఎడమని చెప్పారో అక్కడి నుంచి ఇది పంచభూతాలతో తయారైన పాత్ర అని నాకు అర్థమైంది. అమ్మ చాలా వివరంగా చెప్పారు. అది ఎప్పుడైతే అది అర్థమైందో అంటే అక్కడి నుంచి ఓహో ఇది ఒక పాత్ర, దీనికి ఆధారమైంది బ్రహ్మమా, ఆ బ్రహ్మమే ఇప్పుడు చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం. అవన్నీ ఎందుకురా నువ్వు మాట్లాడుతావు అంటే ఎవరు మాట్లాడుతున్నారా? నువ్వు మాట్లాడిన దానికి ఆధారం ఎవరురా? బ్రహ్మమే. మరి బ్రహ్మాధారంతో మాట్లాడుతూ దేహం అంటావేంటిరా? ఆ బ్రహ్మ పక్క తప్పుకుంటే దేహం మాట్లాడుతుందా? మాట్లాడదమ్మా. మరి అదేరా నువ్వు అర్థం చేసుకో. అందరికీ లోపల ఈ మాట్లాడించేది, అనిపించేది, వినిపించేది, తినిపించేది అన్నిటి ఆధారం బ్రహ్మం. ఆ బ్రహ్మం లేకపోతే నువ్వు పంచిపోతాల్లో మట్టిలో కలిసిపోతావు, పంచిపోతాల్లో కలిసిపోతావు. ఈ పాత్ర అది ఉన్నని చెప్పి ఈ పాత్ర పనిచేస్తుంది. మరి ఇది పాత్ర లేకపోతే ఇది నిజమా? కాదమ్మా, నిజమే పాత్ర అని 100% తెలిసింది. అప్పుడు పాత్ర చేస్తానంటావేంటి, నేను చేస్తాను. పాత్ర అంటే దేహభావంతో నేను చేస్తానంటావేంటి? నువ్వు కాదు. మరి ఏం చేస్తానమ్మా? నాలో ఉన్న బ్రహ్మం చేస్తుంది. అని చేత ఆ బ్రహ్మం చేస్తాను కాబట్టి ఆ చేసే బ్రహ్మానికి బ్రహ్మ అర్థం. అది నేర్చుకో. ప్రతి క్షణం నువ్వు చేసేది బ్రహ్మం. ఆ బ్రహ్మం చేస్తాను కాబట్టి అంతటా ఉన్న బ్రహ్మం నాలోని బ్రహ్మంతో చేరుతుంది, అనిపిస్తుంది. అంతటా బ్రహ్మం కాదు, నాలో, నీలో, అంతటా, నా చుట్టూ. నేను బ్రహ్మలోనే ఉన్నాను. నా చుట్టూ బ్రహ్మమే ఉంది, నా లోపల బ్రహ్మమే ఉంది. అనిపించేది బ్రహ్మం, వినిపించేది బ్రహ్మం, అనిపించేది బ్రహ్మం, కనిపించేది బ్రహ్మం. అంతా నువ్వు ఒకటే. బ్రహ్మాన్ని చూడాలి అంటే చూడండి ఇక్కడ. మరి ఇప్పుడు అలాగే చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, అనిపించింది కదా, అంతా బ్రహ్మం కదా. అని చేత ఇప్పుడు దేహభావంతో ఎందుకు? నువ్వు బ్రహ్మం చేసేది బ్రహ్మం కాబట్టి బ్రహ్మాత్మను, నీకే కర్మ ఉండదు. కర్మ లేకపోతే జన్మ లేదు. అని చేత ప్రతి క్షణం నువ్వు బ్రహ్మం అని, ఈ దేహం నువ్వు కాదు, దీనికి ఆధారం బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మం అన్నా, శక్తి అన్నా, భగవంతుడు అన్నా ఏది అనుకోండి అమ్మ, మీ ఇష్టం అని చెప్తారు అమ్మ. మరి మీరు అయితే బ్రహ్మ అనుకుంటారు, అమ్మ బ్రహ్మ అంటారు కాబట్టి మేము అందరూ బ్రహ్మ అంటాం. ఆ బ్రహ్మ నాలో ఉన్న బ్రహ్మం చేస్తాను కాబట్టి, ఆ నాలో ఉన్న బ్రహ్మం, అంతలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం చేస్తాను కాబట్టి
బ్రహ్మార్పణం. అంతే. ఆ బ్రహ్మార్పణమే ఒక మంత్రం. ఆ బ్రహ్మార్పణం తోటే కర్మలు దగ్నం. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఈ నేను బ్రహ్మాని అనే యజ్ఞంలో, నేను బ్రహ్మ అనే యజ్ఞంలో మొత్తం అన్ని కర్మలు దగ్ధమైపోతాయి నాయన. ఇది మాత్రం తిరుగులేదు. కృష్ణుడే చెప్పాడు, జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి, సంశయం లేదు అని ఆయన చెప్పాడు మహానుభావుడు. ఆయన చెప్పింది కూడా మరి నిజమే కదా. ఆయన చెప్పారు కాబట్టి జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమవుతాయి. చూడండి, ఇక్కడ ఒక యజ్ఞగుండంలో వంకర పొలలో, పచ్చి పొలలో ఎలాంటి పొలలు వేసినా అందులో బూడిద అయిపోతాయా లేదా? బూడిద అయిపోతాయి కదా. అక్కడ వంకర్లని ఆగవు, పచ్చిదని ఆగదు, ఏది ఆగదు, అన్ని అందులో దగ్ధం అయిపోతాయి కదా. అలాగే అలా జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు అన్ని దగ్ధం అయిపోతాయి. ఇంకా 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 బాగా అమ్మ చెప్పింది ఏంటంటే, అరే సత్సంగులు, మరి ఇక్కడ నేను ఎన్నో జన్మల నుంచి కర్మలు పోయి చేసుకుని ఉన్నాను కదా. ఎన్నో వందలు ఎన్నో జన్మలు, లక్షల జన్మలు వచ్చాను కదా. ఎన్ని జన్మలు ఎత్తానో తెలియదు. మరి అవన్నీ ఉన్నాయి కదా కర్మలో. మరి అవన్నీ ఏమవుతాయరా? అన్నీ కూడా ఎలా అంటే అమ్మ చెప్పిన మర్మం ఏంటంటే, చూడండి, అరే నువ్వు వేలాది ఎకరాలు ఉన్న గడ్డి మేటు ఒక అగ్గిపొల గీస్తే ఏమవుతుందిరా? ఒక్క అగ్గిపొల గీస్తే ఎన్ని వేల ఎకరాలు ఉన్న గడ్డి మేట అయినా సరే, వరి గడ్డి ఏదైనా సరే ఎలా అయిపోతుందా? బూడిద అయిపోతుంది. ఒక అగ్గిపొలతోటి వేలాది ఎకరాల్లో గడ్డి బూడిద ఎలాగైపోతుందో, నీకు అలాగే ఈ జ్ఞానాగ్నిలో నేను బ్రహ్మాని అనే భావంతో, ఆ యజ్ఞంతో బ్రహ్మార్పణగా బ్రహ్మ లక్షణాలతో ఉంటే ఆ యజ్ఞంలో ఆ వేల ఎకరాల్లో గడ్డి ఎలాగ బూడిదైపోయిందో, నీకు ఎన్ని కోట్ల జన్మలో ఉన్న కర్మలన్నీ కూడా అలాగే దగ్ధమైపోతాయి. మరి ఇంత అగ్గిపొల అంత అన్ని వేల ఎకరాలు ఎలా అంటించింది? అంతే, ఇది అంతే. దానికి అంత పవరు. అలాగే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో నువ్వు బ్రహ్మార్పణంగా ఉంటే మొత్తం అన్ని జన్మల కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోయి మళ్ళీ జన్మ లేకుండా నువ్వు ఉండగలుగుతావు, సంశయం లేదు. ఇది నీకు అమ్మ మాకు ఇది చెప్పిన తర్వాత మాకు అందరికీ కూడా తృప్తిగా అన్ని హాయిగా, ఇంకా మాకు సంశయం లేదు, భ్రమ లేదు, భ్రాంతి లేదు, కోరిక లేదు, ఇంకా అలా ఉండటమే అంతే. దేహధర్మం చేసుకుంటూ చక్కగా ఈ బ్రహ్మభావంలో ఉంటూ బ్రహ్మ లక్షణాలతోటి బ్రహ్మ నడకలతోటి మనం ఈ జీవన విధానం గడపటమే. ఎలా గడిపే విధానం మాకు అర్థమైంది. అమ్మ ఆచరించి అనుభవించి మాకు చక్కగా ప్రతి క్షణం ఆ భావంలో ఆవిడ ఉంటూ మమ్మల్ని ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు మాకేం తెలియదు. ఆ చెప్పింది వింటాం, ఆ లోపల అలా మమేకం అయిపోతాం. ఇక్కడికి వస్తే దేహం కానీ, ఈ మనసు కానీ, ఇంద్రియాలు కానీ మాకు ఏ భావన ఇక్కడికి వస్తే ఉండదు. ఇక్కడ ఇది ప్రతి క్షణం ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన ఈ స్థలంలో మా అందరికి ఆ పవిత్రత ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంకా చిన్న ఏమైనా నరకలు ఉన్నా మాకు కనపడకుండానే అవి మాయమైపోతాయి. మేము అమ్మ చెప్పింది బ్రహ్మంగానే, అమ్మ బ్రహ్మంగా చెప్తారు, మేము బ్రహ్మంగానే వింటాం. అంతే ఇక్కడ జరిగింది. అమ్మ చూడండి, జన్మరాహిత్యానికి ప్రతి వాడికి 6 అర్హతలు ఉండాలని చెప్పారు. రే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు మీరు వినండి, ఏముండాలిరా మరి చెప్పండి. అమ్మ చెప్పిన మాటలు మనందరూ మళ్ళీ తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మ ఉన్నారు, రే మానవ జన్మ ఉండాలిరా, మనకు వచ్చింది కదా, వచ్చిందమ్మా. ఇక్కడ ఆధ్యాత్మిక తెలుసుకోవాలని తప్పన ఉండాలి, మనందరికీ ఉంది కదా, ఉందమ్మా. అరే అనుభవజ్ఞానమైన గురువు దొరికారు. అప్పుడు ఏం జరుగుతుందిరా? అనుభవజ్ఞాన గురువు దొరికితే నీకు తెలియబడుతుంది. ఈ మానవ జన్మ, ఈ తపన, అనుభవజ్ఞానం గురువు, ఈ మూడిట్ల వల్ల నీకు తెలియబడుతుంది. ఏం తెలియబడుతుంది? నువ్వెవరో నీకు తెలియబడుతుంది తప్పకుండా. ఆ తెలియబడినప్పుడు ఓహో నేను బ్రహ్మాండాన్ని తెలియబడుతుంది, నువ్వెవరో తెలియబడుతుంది. తెలియబడిన తర్వాత మరి దాన్ని ఆచరించి అనుభవించాలంటే మనం గృహస్థగా వచ్చాం కాబట్టి మనం ఆచరించి అనుభవించాలంటే ఏముండాలంటే సత్సంగం ఉండాలి. ఇక్కడ 3 ఇక్కడ సత్సంగం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మనం గృహస్థు కాబట్టి డబ్బులు ఉండాలి. ఈ 3 ఉంటే నీకు సత్సంగంలో ఏం జరుగుతుంది?
సత్సంగంలో ఆచరించి అనుభవించే విధానం అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి మనకి ఆచరించి అనుభవించే విధానం చక్కగా మనకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అమ్మ చిన్న చిన్న పదాల్లో చిన్న చిన్న భావాల్లో మార్పు చేసుకుంటే చాలు. నీ నడకల్లో మార్పు, భావాల్లో మార్పు, చేతల్లో మార్పు, చూపుల్లో మార్పు అంటే ఏం పని కాదు. చిన్న 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 పదాలతోటి చిన్న చిన్న మార్పులతోటే ఇక్కడ భావన మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, అన్నీ కూడా మారిపోతాయి. మారిపోయి నువ్వు చక్కగా బ్రహ్మంగా చూడండి సత్సంగాలు అన్ని సరిచేసేసుకుంటావు. నెమ్మదిగా అన్ని సరి చేసుకుని సత్సంగంలో మరి ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు హాయిగా ఇవన్నీ ఈ ఆధ్యాత్మికలో ఆచరించగలదు, అనుభవించగలదు. అనుభవించి ఆచరించాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. మరి ఆరోగ్యం ఉండాలి, తర్వాత గృహస్థాశ్రమంలో మనం ఉన్నాం కాబట్టి డబ్బు ఉండాలి. ఈ మూడు ఇక్కడ చూడండి, సత్సంగం ఉంది, అనుభవజ్ఞానం గురువు ఉన్నారు, ఆరోగ్యం ఉంది, మరి డబ్బులు ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నాయి. మరి ఏంట్రా నువ్వు అనుకుంటావే, నీదే లేట్, ఇంకేమీ లేదు, నువ్వు ఆఖరి శ్వాస వరకు నువ్వు అలా ఉండటమే. అలా ఉన్నప్పుడు నీకు జన్మరాహిత్యం ఖాయం. మరి మనకి 6 ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే అప్రమత్తంగా ధ్యానాలతోటి ప్రతి క్షణం ఒక క్షణం కూడా ఏ భావన లేకుండా ఏ భావన లేకుండా చక్కగా ధ్యానాలతోటి నువ్వు దేహభావం లేకుండా బ్రహ్మభావంతో బ్రహ్మంగా ఉంటూ పాత్ర డ్యూటీ చేస్తూ చక్కగా ఈ ఆచరిస్తూ అనుభవిస్తూ మనం ఆఖరి శ్వాస వరకు మనం వచ్చిన పని చేసుకుంటూ మనం జన్మ లేకుండా చేసుకునే అవకాశం మనకి తెలిసింది. కాబట్టి అలా ఉంటాం. ఇప్పుడు ఉన్నాం, ఆఖరి శ్వాస వరకు ఉంటాం. ఇక మాత్రం దీన్ని మాత్రం సంశయం లేదు, ఎవరిని అడిగేది కాదు. ఇది మనం లోపల అంతరాత్మగా మనకి తెలిసింది. చక్కగా ఆచరించి అనుభవించడం తప్పించి ఇంకేమీ లేదు. అవునంటారా కాదంటారా? అంచేత మనందరూ కూడా మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అందరూ కూడా అదే చెప్తారు, బ్రహ్మంగా ఉన్నారు, బ్రహ్మంగా ఆఖరి శ్వాస వరకు ఉంటారు. జన్మరాహిత్యం వాళ్ళ గోలు, అంతే వాళ్ళ గోళ్ళు వాళ్ళు ఈచ్ అవుతారు. మళ్ళీ జన్మకి ఎవరు రారు. అంచేత మనం ఆ ధీరత్వంతో, ఆ నడకంతో, ఆ భావాలతో మనం ఉంటూ మనం హాయిగా ఆనందంగా మన జీవన విధానం గడుపుతాం. మరి అంతే కదా. చేత అమ్మ మరి ఇక్కడ చూడండి, సత్సంగులు బ్రహ్మంగా ఉన్నప్పుడు ఏముంటుందిరా? ఆ స్థిరత్వం, నిశ్చలత్వం, సమత్వం, స్థిరత్వం, నిశ్చలత్వం, నిర్మలత్వం, అలా ఉంటూ బ్రహ్మంగా పాత్ర డ్యూటీ చేస్తున్నాం. మనం ఎలా ఉంటున్నాం? నిర్మలత్వం, నిశ్చలత్వం, స్థిరత్వం, అలా హాయిగా ఆ లక్షణాలతోటి ఆ గుణం ఏం కదలకుండా బ్రహ్మార్పణంగా ఈ పాత్ర డ్యూటీ చేసుకుంటున్నాం చక్కగా అందరూ కూడా. మరి అమ్మ అదే చేసుకుంటున్నారు. బ్రహ్మంగా ఉన్నప్పుడు ప్రారంధాన్ని సాధనగా మలుచుకుంటాం. ప్రారంధం కూడా ఇష్టం చేసుకుని అవి కూడా మనకు ఉపయోగపడేలాగా అదే పరిస్థితులు కూడా అనుకూలంగా చేసుకుని హాయిగా పరిస్థితులు కూడా లెక్క చేయకుండా హాయిగా ఆనందంగా దాన్ని కూడా మనకి ఇష్టంగా మలుచుకుంటాం. అది సాధనగా మలుచుకుంటాం. కష్టం కూడా ఇప్పుడు అదే ఏకాంతం దొరికింది అనుకుంటాం. ఏంటి, ఆయన వెళ్ళిపోయారు, నాకు ఈ అవకాశం దొరికింది, ఉన్నని చెప్పి దేహధర్మం చేశాను కదా, లేనప్పుడు అంతే. అప్పుడు ఆ భగవంతుడు ఏర్పాటు చేసింది ఇది. నేను అనుకుంటే అవ్వదు, నేను అనుకుంటే ఏమవ్వదు, నాకు ఆయన ఏర్పాటు చేశాడు అని అనుకుని ఆ ఏకాంతం దొరికింది అనుకుని హాయిగా ఆనందంగా జీవన విధానం కాదు. అంతే కదా. అలా పరిస్థితులు కూడా అనుకూలంగా చేసుకోవాలి మనం. అది అలా చేసుకుంటాం ఈ జ్ఞానానికి వస్తే. అంతే కదా. అది నీ మాట చేత పని అన్ని నిష్కామంగా బ్రహ్మంగా చేసుకుంటున్నారా అందరూ కూడా? నీ మాట, నీ చేత, నీ పని అన్ని నిష్కామంగా ఏ కోరిక లేకుండా హాయిగా ఇష్టంగా మనం చేసుకుంటున్నామని చెబుతున్నారమ్మ. మరి నిజంగా కదా, బ్రహ్మంగా చేసుకుంటున్నాం. అప్పుడు నీవు కన్ను మూసినా కన్ను తెరిసినా అంత బ్రహ్మంగానే ఉంటున్నారు. అప్పుడు బ్రహ్మంగా ఉన్నట్టే కదా. మీరు ఇప్పుడు మాట చేత పని అన్ని నిష్కామంగా బ్రహ్మంగా చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నప్పుడు అలా అప్పుడు నీ కన్ను మూసినా తెరిసినా నువ్వు బ్రహ్మంగా ఉన్నట్టే కదా. అవును కదా. మరి అమ్మ మరి కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఎలా ఉంటారు?
కళ్ళు మూసినా బ్రహ్మగానే ఉంటారు, కళ్ళు తెరిచినా బ్రహ్మగా. అది నువ్వు కూడా ఉంటున్నావు కదా, అది అమ్మ చెప్పింది. బ్రహ్మాత్మ అందరం కూడా పరమాత్మ స్వరూపమే కదా. మరి పరమాత్మ స్వరూపులకు ఇంక విడిగా ఏదైనా ఉంటుంది? మనం అందరం కూడా పరమాత్మ స్వరూపం, ఇంక విడిగా ఏముందన్నమాట. ఉన్నది నేనే, ఆ నేనేగా హాయిగా అలా ఉండటం. రెండో భావన ఉండదు. దేని ఎందు ఆరాటంతో ఉంటాము. మరి మనకి అర్థమవుతుంది కదా, మనకు దేని ఎందు ఆరాటం ఉంది? పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉండిపోతుంది. మాట, చేత, నడత అన్నీ అసలు దేనికైనా ఏదైనా ఉంటుందా? అవునా కాదా? చెప్పండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం రోగం తెచ్చుకుంటామా, ఔషధం వేసుకుంటాం. అవునా? మనం రోగం తెచ్చుకోవట్లేదు, భవరోగంలో ఉండలేదు, ఔషధ సేవ ఉండలేదు. ఆలోచించు. మనం ఎంతెంత బాహ్యంలో ఆలోచిస్తే అంతంత బద్దెన్ను ఉంటాను. ఆఖరి వరకు ఉందా? ముందు మనం ఎలా ఉండాలి? మనకెందుకురా ధీరత్వం. యోగులు హాయిగా నిత్య నిరంతరం మరి ఎంత రిలాక్స్గా ఉంటాం. సామాన్యం ఏంటి, మనం మామూలు వాళ్ళం కాదురా. మన స్వరూపం ఆనంద స్వరూపం, మనం అందరూ పరమాత్మ స్వరూపం. మనకి వెనకడుగు లేదు అసలు. మనం తెలుసుకున్నాం కాబట్టి ఇలా మనకి అర్థమైందా లేదా? అసలు మనకి వెనకడుగు ఉంటుందా? పరమాత్మే మన పనులన్నీ చేసి మనసు పెట్టక్కర్లేదు. ఊరికే అలా తలంపు మాత్రంగా అన్నీ జరుగుతున్నాయా లేదా? చెప్పండి, జరుగుతున్నాయా లేదా? ఎందుకంటే అస్తమానం మనం పరమాత్మ ధ్యాసలోనే ఉంటున్నాం. రెండో ధ్యాస ఎవ్వరికే లేదు మన సత్సంగులు అందరికీ. నేను చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఎందువలనంటే ప్రతి ఒక్కరూ ఎంత ఎలక్ట్గా ఉంటున్నారు నాకు తెలుసు. మీరందరూ ఎంత హాయిగా ఉంటున్నారు. చీకు చింత ఏమీ లేదు. అంటే దేహభావం లేదు కదా, ఉన్నదంతా బ్రహ్మే. ఎక్కడున్నా అలా బ్రహ్మభావంతో ఉంటుంది. నిశ్చింతగా ఉంటున్నామమ్మా మనం అందరూని. ఏ ఆలోచన మనకెందుకు? మనం దేవుడుగా ఉంటాం. మన లక్షణాలన్నీ దేవుడి లక్షణాలుగా. దేహం ఉన్నంతకాలం ధ్యానంతో ఉన్నాం కాబట్టి ఆ శక్తి వచ్చేస్తుందిరా మనక. ధ్యానంలో శక్తి వచ్చేస్తుంది. ధ్యానం అంటే ఏంటి? విడిగా కూర్చోట్లేదు, దేన్ని పట్టించుకోవట్లేదు. మీకు అర్థమైందా? దేనేందో భావం లేదు. మీ ధ్యాసలో మీరు ఉంటున్నారు. సుఖాసనంలో కూర్చున్న వ్యవహారంలో మరి మీ మనస్సు అంతా పరమాత్మగా అంకితం చేస్తారు. నేను మీరు మన అందరం కూడా ఒక్కటేగా ఉంటాం. ఎంత రిలాక్స్గా ఉంటుంది. ధ్యానం అంటే ఏంటి అనుకుంటున్నాం?
ధ్యానం అంటే ఏం కాదమ్మా, మనసు ఇంద్రియాలు దేహ భావన లేకుండా ఉండటానికి కళ్ళు మూసి ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు? ధ్యానమే చేస్తున్నాం. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తున్నట్టు మీకు అర్థం అవ్వట్లేదు. కళ్ళు తెరిచి ధ్యానం చేయడం అంటే ఇదే. ఏంటంటే మనకి దేహభావం లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, బ్రహ్మ చేతండి చెప్పి బ్రహ్మ ఇది బ్రహ్మ ఉండేది, అదే కావాలి, అదే ధ్యానం. మన ఇంటికాడ ఉంటే బాహ్య వ్యవహారంలోకి వెళ్తాం కాబట్టి ధ్యానం చేయాలి. ఇక్కడ కళ్ళు మూసుకోక్కర్లేదు, ఇక్కడ కళ్ళు తెరిచినా ఆ ధ్యాస ధ్యానం ధ్యాస మీద ఉంటాం కాబట్టి మనం బ్రహ్మంగానే ఉంటాం. అర్థమైందమ్మా? ఇక్కడ మనస్సు ఇంద్రియాలు దేహభావన ఇంకేది రాదు, ఏ సంకల్పన ఉండదు. ఇక్కడ సంకల్ప వికల్పాలు ఇక్కడ ఉండవు. ఏమంటాం? అమ్మ ఏం చెప్తారో అది ఎంత అలాగ మమేకం అయిపోతాం. అదే ధ్యానం, అదే ధ్యానం. ధ్యానం అంటే వేరుపాటుగా అక్కడ ఇంటికాడంటే మనసు ఇంద్రియాలు మన కంట్రోల్ ఉండవు కాబట్టి అక్కడ ధ్యానం చేయాలి, బంధించాలి. ఇక్కడ బందీగా అప్రమత్తంగా ఆగిపోతాయి అన్ని కూడా. అట్లకి అదే మత్తులో ఎలా ఉంటామో ఇక్కడికి వస్తే మత్తు అట్లన్నిటికీ మత్తిస్తాం, బ్రహ్మంగా ఉంటాం. అవునంటారా కాదంటారా? మీరు అందరూ అలా ఉంటున్నారా లేదా? నాకైతే అదే అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని ప్రత్యేకంగా ధ్యానం అక్కర్లేదు, చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? ఇక్కడ చెయ్యక్కర్లేదు. ఇక్కడ అమ్మ చెప్పేది ఎంత ఆ ఆచరణలో ఉంటా ఆ నడకలు నేర్చుకోవడానికి భావాలుగా అవన్నీ నేర్చుకోవడానికి వచ్చాడు. ఇక్కడ కళ్ళు మూసుకోవడానికి కాదు, ఇంటికాడ కళ్ళు మూసుకోవాలి. ఇంటికాడ బాహ్యంగా ఉన్న వ్యవహారాల్లో అవి తగ్గించుకోవాలంటే ఇంటికాడ దగ్గర కళ్ళు మూసుకోవాలి. అంటే పాత డ్యూటీ చేసేసిన తర్వాత అదేనమ్మా, అది నా అభిప్రాయం. అంతే కదా. ఇప్పుడు సంటి చెప్పిన అన్నీ ఒప్పుకుంటున్నారా లేదా? ఆడ అనుభవం కదా చూస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. విన్నదాన్ని అమ్మ చెప్పినయే, నేను కాదు, అమ్మ చెప్పినయే మనకి ఇవన్నీ కూడా. అమ్మ కళ్ళు మూసినా కళ్ళు చేసినా ఎలా ఉండాలంటే మనం అలా ఉంటున్నాం, మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎవరికి ఏం తెలియదు, చెప్పేది అమ్మే, ఆ చెప్పేది అమ్మే, అనేది అమ్మే, అనిపించేది అమ్మే, చేయించేది అమ్మే. ఇక్కడ మన భావన ఏమీ లేదు. ఇక్కడ మన ప్రత్యేకత ఏమి లేదు. అమ్మలో ఉన్న బ్రహ్మ మనలో ఉన్న బ్రహ్మ ఒకటే, అమ్మ మన అందరూ ఒకటే అంటారు. అదే ఆ భావన మనం ఏకమైపోతున్నాం. అందరిలోని ఒక్కటే ఉంది, ఒక్కటే కదా మన అందరిలో ఉన్నది. ఒకే బ్రహ్మం అందరిలో ఉంది. ఇంకే భావన ఉంటుంది? ఉన్నది ఒకటే అన్నాక ఇంక విడిగా ఎక్కడ ఉంటుంది? నీకు అర్థమైందా? ఒక్కటే గురించి నన్ను అనుకున్నాను, ఈ అమ్మగారు పెత్తరలో ఉందా అని. దెబ్బని వేళ వచ్చేసి కూర్చుంది. నిన్న మరి మీ మనవాడి కోసం వెళ్తా ఉన్నావు కదా, అదే వచ్చేవో లేదో. మళ్ళీ ఆ ఫోన్ ఎందుకు చేయాలి అని ఫోన్ కంట్రోల్ ఎందుకు చేయాలని చేయలేదు. మీ అందరికీ ఎందుకు చేయాలని చేయను. ఎందుకంటే నన్ను అనిపించింది ఇది పెత్తలు తెల్లింది మనోడి ఉద్యోగానికి అని. అంటే మాకు ఎప్పుడు ఏది సంకల్పం వస్తే ఆ సంకల్పం అంటే ఏమి కాదు, ఖాళీగా ఉంటుంది కదా. ఆ ఖాళీలో ఏమనిపిస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, నేను చూసి ఇందాక రాలేదు గుర్తు. నన్ను అనుకున్నాను ఏమైంది ఇది అని. మళ్ళీ మనం అందరం ఉగాదికి ఇలాగే మూతులు కట్టుకుని దూరం దూరంగా కూర్చుని చక్కగా, అంతే కదా ఉందాం. మరి ఇంకా ఆఖరి వరకు మనం తప్పదు, అంతే ఆఖరి వరకు అంతే, మరి తప్పదు. లాక్డౌన్ లేదన్నావు కదా నాయన, లాక్డౌన్ లేదంట. మనం ఇంతే ఇలాగే దూరంగా కూర్చుంటాము. ఇప్పుడు ఎలా కూర్చున్నాం అలాగే. అమ్మా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఇలాగా ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరిలోనే అదే ఉంది కాబట్టి ఎవరో చెప్పినా హ్యాపీ. అమ్మ చెప్పాలి బొమ్మ చెప్పాలని ఏమి ఉండదు. ఎవరి నోట్లోంచి వచ్చినా బ్రహ్మే కదా. అవకుండా అయిపోయిందా?